ఒకసారి రికార్డ్. సో దీంట్లో మనకి రౌటింగ్ లో త్రీ టైప్స్ ఉంటాయి మనకి. స్టాటిక్ రౌటింగ్ అంటే మనం ఆల్మోస్ట్ 30 రౌటర్స్ 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 రౌటర్స్ మీద మనం అప్లై చేస్తాము. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 రౌటర్స్. మోర్ దెన్ 30 రౌటర్స్ అంటే మాన్యువల్ గా మనం రౌటింగ్ అనేది కాన్ఫిగరేషన్ చేయలేము. సో ఎవ్రీ ఇంటర్ఫేస్ కి మనం IP స్పేస్, రూట్ స్పేస్, సోర్స్ నెట్వర్క్, డెస్టినేషన్ నెట్వర్క్, డెస్టినేషన్ వైల్డ్ కార్డ్ మాస్క్, ఎగ్జిస్టింగ్ సీరియల్ ఇంటర్ఫేస్ ఆర్ నెక్స్ట్ హాప్ IP అడ్రస్ ఇవన్నీ ఇవ్వాలంటే వెరీ డిఫికల్ట్ అన్నమాట. మోర్ దెన్ 30 రౌటర్స్ అయితే ఆర్గనైజేషన్స్ లో మనకి ఒక 10 రౌటర్స్ 20 రౌటర్స్ మాక్సిమం 30 రౌటర్స్ ఉంటే స్టాటిక్ రౌట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. స్టాటిక్ రౌట్ మనం ఏ రౌటర్స్ మీద ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద మనం చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. యూ కెన్ అప్లై స్టాటిక్ రౌటింగ్ ఆన్ ఆల్ వెండర్ రౌటర్స్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో స్టాటిక్ రౌటింగ్ తర్వాత మనకి మళ్ళీ డైనమిక్ రౌటింగ్స్ వస్తున్నాయి. డైనమిక్ రౌటింగ్ మేజర్ గా వచ్చేసి ఆర్ఐపీలో మళ్ళీ 2 వర్షన్స్ ఉన్నాయి. ఆర్ఐపీ వర్షన్ ఒకసారి ట్రై చేయాలి, నువ్వు వర్షన్ 2 కూడా ట్రై చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఈఐజిఆర్పిలో మనకి ఆర్ఐపి ఈఐజిఆర్పి 2 కూడా మనకి సిస్కో వాటికి సంబంధించిన రౌటర్స్ మీద ఇది అప్లై అవుతుంది డైనమిక్ రౌట్ లో. సో మళ్ళీ డైనమిక్ రౌటింగ్ లో మళ్ళీ ఓపెన్ సోర్స్ వచ్చేసి OSPF ఓపెన్ షార్ట్ పాతెస్ట్ పాత్. సో OSPF ప్రోటోకాల్ మనం అప్లై చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఆల్ వెండర్ రౌటర్. ఓపెన్ షార్ట్ పాతెస్ట్ OSPF ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. సో ఈ అప్లై చేయండి. సో ఈ రౌటర్ వచ్చేసి మనకి ఆల్ వెండర్ రౌటర్స్ మీద మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఆల్ వెండర్స్ రౌటర్ మీద పనిచేస్తాం అన్నమాట. సో ఇట్స్ వర్క్స్ ఆన్ ఆల్ వెండర్ రౌటర్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇదమ్మా మేజర్ గా మనం VPN స్టార్ట్ చేసే ముందు మీరు ఒకసారి రివిజన్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ నెంబర్ బేస్డ్ తర్వాత నేమ్ బేస్డ్ ఉంటాయి. దాంట్లో 2 రకాలు ఉంటాయి, స్టాండర్డ్, ఎక్స్టెండెడ్. అలాగే మళ్ళీ స్టాండర్డ్ లో నెంబర్ బేస్డ్ నేమ్డ్ బేస్డ్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ లో నెంబర్ బేస్డ్ నేమ్డ్ బేస్డ్ ఉంటుంది. దాంట్లో మనకి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, వైల్డ్ కార్డ్ మాస్క్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వైల్డ్ కార్డ్ మాస్క్, ఇది కూడా ముందుగా తెలుసుకోవాలి. వైల్డ్ కార్డ్ సబ్నెట్ మాస్క్ అంటే తెలుసు మనకి 10 క్లాసులు సబ్నెట్ క్లాస్ A సబ్నెట్ మాస్క్ 255.0. ఇలా ఇస్తాం 0.0.0. ఇది క్లాస్ A కి. క్లాస్ B కి వచ్చేసి 255.255.0.0 అంటాం. అలాగే క్లాస్ C కి వచ్చేసి ఈ డిఫాల్ట్ 255.255.0. ఈ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఫర్ ఈచ్ క్లాస్. మళ్ళీ సబ్నెటింగ్ చేస్తే మళ్ళీ ఒక డిఫరెంట్, సబ్నెటింగ్ చేస్తే మళ్ళీ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇస్తాం, అది వేరే. సో ఇది ఇప్పుడు వాట్ అబౌట్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఎగ్జాక్ట్లీ రివర్స్ టు ది సబ్నెట్ మాస్క్ రివర్స్. ఇప్పుడు క్లాస్ A లో IP తీసుకుంటే దాని సబ్నెట్ మాస్క్ ఎవరంటే సో 0.0.0.251 ఇది క్లాస్ A. క్లాస్ A కి సంబంధించిన వైల్డ్ కార్డ్ మాస్క్. అలాగే క్లాస్ B కావాలంటే 0.0.255.255 ఇది క్లాస్ B కి సంబంధించిన వైల్డ్ కార్డ్ మాస్క్. ఇది రివర్స్ గా మనకి కంపారిజన్ చేస్తుంది అనమాట. సో క్లాస్ C కి వచ్చి 0.0.0.255 ఇది క్లాస్ C కి సంబంధించిన డిఫాల్ట్ వైల్డ్ కార్డ్ మాస్క్ అనమాట. మళ్ళీ ఇది కస్టమ్ వైల్డ్ కార్డ్ మాస్క్ వాళ్ళు వస్తుంది. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే IP అడ్రస్ క్లాస్ A-B-C రేంజెస్ తర్వాత సబ్నెటింగ్ చేసినప్పుడు సబ్నెటింగ్ చేయకపోతే డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇస్తాం. న్యాచురల్ సబ్నెట్ కస్టమ్ సబ్నెట్ మాస్క్ ఇస్తాం. సో మనకి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఉంది, వితౌట్ సబ్నెటింగ్. అలాగే కస్టమ్ సబ్నెట్ మాస్క్ ఉంటాం. అలాగే వైల్డ్ కార్డ్ మాస్క్ లో డిఫాల్ట్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఉంది, వైల్డ్ కార్డ్ మాస్క్. అలాగే దీంట్లో కూడా కస్టమ్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఉన్నాం, కస్టమ్ వైల్డ్ కార్డ్ మాస్క్. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సబ్నెటింగ్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సూపర్ నెట్టింగ్ ఉంది, అది అవసరం లేదు, ఎందుకంటే అది రేర్ అది యూజ్ చేసేది. సో దట్ మనకి రియల్ టైం సూపర్ నెట్టింగ్ అసలు యూజ్ చేయము. వేరే కాన్సెప్ట్ అయితే సూపర్ నెట్టింగ్ ఉంది. సో ఫర్గెట్ అబౌట్ సూపర్ నెట్టింగ్. సో నువ్వు IPv4 లో వచ్చేసి నేర్చుకోవాల్సింది అనమాట. IPv4 లో IP అడ్రస్ క్లాస్ సంబంధించింది. తర్వాత సబ్నెట్టింగ్, డిఫాల్ట్ సబ్నెట్టింగ్, కస్టమ్ సబ్నెట్టింగ్ గురించి, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ మాస్క్, కస్టమ్ వైల్డ్ కార్డ్ మాస్క్ అండ్ డిఫాల్ట్ వైల్డ్ కార్డ్ మాస్క్. అండ్ IPv6 గురించి వదిలేసాయి. IPv6 అది సపరేట్ టాపిక్, అది ఫ్యూచర్ లో. బట్ నీకు బేసిక్స్ ఐడియా ఉంటే ఓకే, లేదంటే మనం అది కూడా ఒక రోజు డిస్కస్ చేద్దాం IPv6 గురించి కూడా. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ బేసిక్స్ అమ్మా. సో నువ్వు VPN కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు నువ్వు బేసిక్ గా నువ్వు CCNA లో వెరిఫై చేయాల్సిన కాన్సెప్ట్స్. సో ఈ ఒకసారి నువ్వు రివిజన్ చేసుకో. నెక్స్ట్ సో మనకి VPN ఎందుకు వచ్చిందంటే వరల్డ్ ఇండెక్స్ లో మనకి VPN రాకముందు ఏం చేసేవారంటే మనకి రౌటర్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ యూజ్ చేసుకొని, లేదంటే NAT ప్యాట్ యూజ్ చేసుకొని కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేవాళ్ళు.
దానివల్ల కూడా కొన్ని లూప్ బ్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మనకి ఆఫీస్ నెట్వర్క్‌లో ఎంటర్ అవ్వాలంటే ఔట్ సైడ్ నుంచి ఇప్పుడు మేనేజర్ గాని, మేనేజింగ్ డైరెక్టర్ గాని, లేకపోతే డీఎం గాని ఇలా లేకపోతే ఎంప్లాయీస్ గాని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. సో, ఆఫీస్ నెట్వర్క్‌లోకెళ్ళి అక్కడ లాగిన్ అయితే సెక్యూరే. ఆఫీస్ నెట్వర్క్ లాక్కోకుండా ఆఫీస్ నెట్వర్క్‌లో మనకి టైప్స్ ఉంటాయమ్మా. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ వస్తాయి. నెట్వర్క్‌లో మనకి ఆహ్, ఇంట్రా నెట్వర్క్, ఇంటర్నెట్. ఐఐఎన్టీఆర్ ఇంట్రా నెట్వర్క్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. సో, ఇంట్రా నెట్వర్క్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ అన్నమాట. లాన్. ఇంటర్నెట్ అంటే వ్యాన్. సో, ఈ ఇంట్రా నెట్వర్క్‌లో మనకి ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ వాళ్ళు టెక్నాలజీ డొమైన్ అనేది మనకి సర్వర్ 2016 గాని, 12 గాని, 19 గాని సర్వర్స్ ఉంటాయి. వాళ్ళు డొమైన్ టెక్నాలజీ వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి గ్రూప్ పాలిసీ ద్వారా వాళ్ళు సెక్యూర్‌గా లాగిన్ అవుతారు. సెక్యూర్‌గా వర్క్ చేస్తారు. అది ఓకే. ఫైన్. సో, నువ్వు ఆర్గనైజేషన్‌కెళ్ళి లాగిన్ అయితే ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దాంట్లో అసలు మనకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఆర్గనైజేషన్ ఔట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చి నువ్వు ఆర్గనైజేషన్ డొమైన్‌లో లాగిన్ అవ్వాలి. అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. So when you will try to log in, when you try to access your web servers or your domain servers, so out of your office or out of your network, your intra network నుంచి బయటకు వచ్చి నువ్వు యాక్సెస్ చేయాలంటే వయా క్లౌడ్ ద్వారా నువ్వు నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. క్లౌడ్ లో రకరకాల ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో సో నువ్వు పబ్లిక్ నెట్వర్క్ నుంచి మీ ప్రైవేట్ నెట్వర్క్ మీరు కనెక్ట్ అవ్వాలంటే ఈ పబ్లిక్ నెట్వర్క్ లో ప్యాకెట్స్ వెళ్ళేటప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనీవన్ కెన్ హ్యాక్ దట్ ప్యాకెట్ ఆర్ ఎనీవన్ కెన్ చేంజ్ దట్ ప్యాకెట్. హెడర్స్, పోర్టర్స్, టైలర్స్ ఈ అనేవి ప్రాబ్లమ్ చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట. మనకి రీసెంట్ గా మనకి హ్యాకర్స్ లో చూసే ఉంటారు. ర్యామ్సమ్ లాస్ట్ 2017, 18 లో జరిగింది అటాక్. దానివల్ల ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా మంచి ఎఫెక్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఏదైనా చేయకోకుండా ప్యాకెట్స్ మనం ఇంటర్నెట్ లో పంపించినప్పుడు ఆటోమేటిక్ హ్యాకర్స్ హ్యాక్ చేస్తారు. అది మనకి సెక్యూరిటీ పరంగా వైలేషన్స్ అవుతాయి అన్నమాట. సో ఈ ఇంటర్నెట్ నుంచి మనం ప్యాకెట్ వెళ్ళేటప్పుడు సెక్యూర్ గా పంపించాలి. సెక్యూరిటీ పంపించాలంటే మనకున్న అంతకుముందున్న కాన్సెప్ట్స్ లో మన సెక్యూరిటీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ యూజ్ చేసేవాళ్ళు, మ్యాట్ యూజ్ చేసేవాళ్ళు, ఎస్ఎస్ఎల్ యూజ్ చేసేవాళ్ళు. ఎంత చేసినా కూడా స్టిల్ సమ్‌వేర్ వి హావ్ ది డ్రాబ్యాక్స్ ఉండేయన్నమాట. సో దానికోసం ఏంటంటే హై లెవెల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయలేకపోయేవాళ్ళన్నమాట. ఉన్న డిఫాల్ట్ ఫీచర్స్ యూజ్ చేసుకొని. సో దానికోసమే మనకి ఇప్పుడు వీపీఎన్ కాన్సెప్ట్ వచ్చింది. వీపీఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అన్నమాట. సో మనం ఏదైతే నేను హోమ్ నుంచి పనిచేస్తున్నానో నా ల్యాప్‌టాప్ నా డొమైన్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి వయా ఇంటర్నెట్. సో నీ ఇంటర్నెట్ ద్వారా నా ఆర్గనైజేషన్ లాగిన్ అవ్వాలి. సో అప్పుడు మనకి వీపీఎన్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. ఈ వీపీఎన్ ఏం చేస్తుంది టనలింగ్ కాన్సెప్ట్ అండి. వీపీఎన్ లో మనకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వీపీఎన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది వీపీఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో మనకి ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వీపీఎన్ ప్రాసెస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వీపీఎన్ ఏదో ఒకటి వాళ్ళు యూజ్ చేయాల్సిందే. వర్చువల్ ప్రైవేట్ ఏం చేయదమ్మా మనకి ఏదంటే ప్రైవేట్ నెట్వర్క్ నుంచి మనం హోమ్ నుంచి మన ఆర్గనైజేషన్ కనెక్ట్ అవ్వాలన్నప్పుడు ఏం చేస్తుంది సెక్యూర్ మనకి ఒక టనల్ అనేది క్రియేట్ చేస్తుంది. టనల్ అంటే ఒక గొట్టం అనుకోండి. గొట్టం ద్వారా మనకి సెక్యూరిటీ ప్యాకెట్ యుఎన్ఎన్ఈ సెక్యూర్ గా టనల్ ద్వారా మన ప్యాకెట్ పంపిస్తుంది. సో ఇంటర్నెట్ లో వెళ్ళేటప్పుడు ఒక టనల్ క్రియేట్ చేస్తుంది. టనలింగ్ అంటే మనకి ఏంటంటే ఒక సెక్యూర్ పాత్ అనమాట. ఆ పాత్ గుండానే మన ప్యాకెట్ అనేది ట్రావెల్ అవుతుంది సోర్స్ నుంచి డెస్టినేషన్ కి. సో టనలింగ్ అనేది లేకపోతే ఎనీవన్ కెన్ హ్యాక్ అవర్ ప్యాకెట్. సో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. ఆ టనలింగ్ ద్వారా పంపిస్తే దీని టనలింగ్ లో ఏముంటది ఎలా టనలింగ్ క్రియేట్ చేస్తామంటే ఈ టనలింగ్ లో డిఫరెంట్ ఆల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. డిఫరెంట్ సెక్యూరిటీ ఆల్గారిథమ్స్ లైక్ ఏఈఎస్, ఎస్ఎస్ఏ, డిఎస్ఏ, ఆర్ఎస్ఏ ఇలా రకరకాల ఆర్గనైజేషన్ క్రిప్టో టెక్నాలజీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి దీనికోసమే. ఈ క్రిప్టో టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు ఈ క్రిప్టో మీద మనకి అసలు సెపరేట్ టాపిక్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు రియల్ టైమ్ లో ఈ క్రిప్టో టెక్నాలజీ సపరేట్ దీనికి ఒక టెక్నాలజీ ఉంది క్రిప్టో. క్రిప్టో అంటే ఎన్క్రిప్ట్ చేయడం ప్యాకెట్స్ ని. సోర్స్ మనం ఏదైతే టెక్స్ట్ ప్యాకెట్ ఉంటుందో డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఎన్క్రిప్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఇప్పుడు మనకి వైఫై రౌటర్ లాగిన్ అయినప్పుడు మనకి అక్కడ ఎన్క్రిప్షన్ అప్లై చేస్తుంది. డబ్ల్యూఏపీఐ ఎన్క్రిప్షన్ అని, ఎంఈఐపీ ఎన్క్రిప్షన్ అని, రకరకాల ఐపీసెక్ అని ఇలా డిఫరెంట్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. అవి ఏంటంటే ప్యాకెట్ ని ఎన్క్రిప్ట్ చేస్తాయి. సో మనకి టెస్ట్ లో ఉన్న మన ప్యాకెట్ టెస్ట్ ఫార్మెట్ లో ఉంది అనుకోండి, దాన్ని డిఫరెంట్ ఆల్గారిథమ్స్ యూజ్ చేసుకుని డిఫరెంట్ మెథడ్స్ లో ఎన్క్రిప్ట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ డిక్రిప్ట్ చేయాలంటే సేమ్ మనకి ఆ కీస్ కానీ కోడ్ కానీ యూజ్ చేయాలన్నమాట మనం ఏదైతే ఎన్క్రిప్ట్ చేసిన. సో అది మోర్ సెక్యూర్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 7 బిట్ లాగర్ అప్లై చేశారు మీ డ్రైవ్ కి, అదొక కోడ్ చేస్తుంది. మళ్ళీ దాన్ని డిక్రిప్ట్ చేయాలంటే ఆ కోడ్ కంపల్సరీ ఉండాలి. ఆ కోడ్ లేదు మీ
నీ హార్డ్ డిస్క్ నీ సిస్టమ్ ఎవరైనా స్టోర్ చేసినా కూడా వాళ్ళు డిక్రిప్ట్ చేయాలంటే చేయలేరండి. ఇట్స్ నెవర్ పాసిబుల్ అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ అనమాట ఈ క్రిప్టో టెక్నాలజీలో. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ సి డ్రైవ్, డి డ్రైవ్ ఎన్క్రిప్ట్ చేశారు. బిట్ లాకర్ కానీ, యాప్ లాకర్ చేసుకొని. వన్స్ ఎన్క్రిప్షన్ అయిన తర్వాత ఇట్ విల్ జనరేట్ సెక్యూర్ కోడ్. ఆ కోడ్ ఉంటేనే మళ్ళీ డిక్రిప్ట్ చేయగలుగుతాం. ఆ కోడ్ లేదంటే బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని డిక్రిప్ట్ చేయలేమండి. సో దట్ మస్ట్ స్ట్రాంగ్ అనమాట ఎన్క్రిప్షన్‌లో మనం యూజ్ చేసే టెక్నాలజీ. సో వాళ్ళు ఇంకా దాన్ని ఫార్మాట్ చేయడం, బ్రేక్ చేయడం ఏదో ఒకటి చేయాలి. డేటాను మాత్రం చూడలేరు. ఎన్క్రిప్షన్ చేసిన డేటాని అది ఏముందన్నది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. దట్ మచ్ సెక్యూర్. సో దానికోసం మన ఆర్గనైజేషన్ పీపుల్స్ అందరూ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ కోసం విపిఎన్ అనేది యూజ్ చేస్తారు. ఎనీ ఆర్గనైజేషన్ లో లెవెల్ కంపెనీ కానీ, మీడియం హై లెవెల్ కంపెనీ, బ్యాంకింగ్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, వాటర్ ఎవ్రీ వన్ యూజింగ్ ది ఎన్క్రిప్షన్ బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ పర్పస్. వన్స్ ఒకసారి ప్యాకెట్ ఎన్క్రిప్ట్ అయింది అనుకోండి, బై యూజింగ్ ది సెక్యూరిటీ. మనకి దీంట్లో ఆల్గారిథమ్స్ లో 64 బిట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి, 128 బిట్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. మళ్ళీ అది ఒక సపరేట్ కాన్సెప్ట్. మన బీటెక్ లో, ఎంటెక్ లో వస్తాయి. ఎంసీఏ చేసిన మీరు ఎంటెక్ చేసిన ఆల్గారిథమ్ కాన్సెప్ట్ సపరేట్ వస్తాం. సో అది డిఫరెంట్. సో అది మనకి అవసరం లేదు ఎన్క్రిప్షన్ మెథడ్స్. జస్ట్ ఏంటంటే మనకి ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, ఆ ప్యాకెట్స్ కమాండ్స్ ఏంటి అవి తెలుసుకుంటే చాలు. రైట్. సో ఇప్పుడు విపిఎన్ అనేది మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిఎన్ ద్వారా మనం ఒక సెక్యూర్ టనెలింగ్ క్రియేట్ చేసి సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి మన ప్యాకెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ విపిఎన్ ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ ల్యాప్‌టాప్ నుంచి డేటా సెక్యూర్ టనెల్ ద్వారా ఆర్గనైజేషన్స్‌లో లాగిన్ అవుతారు. ఆర్గనైజేషన్‌లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకుంటారు, వర్క్ చేస్తారు. సో ఇంక ఇంటర్నెట్‌లో మీరు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంటర్నెట్‌లో ఎవరు హ్యాక్ చేయాలన్నా కూడా మన ప్యాకెట్‌ని హ్యాక్ చేయలేదు. ఎందుకంటే సెక్యూర్ విపిఎన్ ద్వారా సెక్యూర్ అయి ఉంటది. ఇట్స్ నెవర్ పాసిబుల్ టు వాళ్ళు ఇన్ కేస్ మన ప్యాకెట్‌ని వాళ్ళు ఓపెన్ చేసి చూడాలన్నా కూడా ఇట్స్ నెవర్ పాసిబుల్ అనమాట. వాళ్ళ టైమ్ వేస్ట్ తప్ప ఏముండదు. సో దట్ మచ్ సెక్యూర్ అనమాట. రైట్. సో ఈ సెక్యూరిటీ మెథడ్స్‌ని మనం ఎట్లా అప్లై చేయొచ్చు? మనం ఇప్పుడు మనకి రౌటింగ్‌లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. రౌటింగ్ మనం రౌటర్స్ మీద అప్లై చేస్తాం రౌటింగ్ మెథడ్స్‌ని. అలాగే మనకి సర్వర్స్ మీద కూడా అప్లై చేయొచ్చండి రౌటింగ్ మెథడ్స్. ఇప్పుడు మీకు 2008 సర్వర్, 2016 సర్వర్, 2012 సర్వర్, విండోస్ సర్వర్స్ ఉన్నాయి కదా! ఈట్లి మీద రౌటింగ్ అప్లై చేయొచ్చు. వాటిని మనం సాఫ్ట్‌వేర్ రౌటింగ్ అంటాం. ఇప్పుడు మనం చేసే హార్డ్‌వేర్ రౌటింగ్ అనమాట. ఇప్పుడు ఏదైతే మన రౌటర్స్, స్విచెస్ మనకి ఈ లేయర్ 3 లైక్ యాక్సెస్ లేయర్ రౌటర్స్, డిస్ట్రిబ్యూషన్ లేయర్, కోర్ లేయర్ రౌటర్స్ మీద మనం ఇప్పుడు రౌటింగ్, నాట్, ప్యాట్, యాక్సెస్ కంట్రోల్ లిస్టు ఈ విపిఎన్ అప్లై చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ మనం మనకి విండోస్ సర్వర్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. విండోస్, లైనక్స్ సర్వర్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. దాన్ని ఏమంటామంటే స్టాటిక్ రౌటింగ్, అది లైక్ సాఫ్ట్‌వేర్ రౌటింగ్ అంటాం. ఈ హార్డ్‌వేర్ రౌటింగ్ అనమాట. సో సాఫ్ట్‌వేర్ రౌటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వారి సిస్టమ్స్ మీద విపిఎన్ ఎనేబుల్ చేసుకోవటం, సాఫ్ట్‌వేర్ రౌటింగ్ చేసుకుంటారన్నమాట ఆళ్ళు. సాఫ్ట్‌వేర్ స్టాటిక్ రౌటింగ్, సాఫ్ట్‌వేర్ డైనమిక్ రౌటింగ్ అది ఉంటది. అదొక డిఫరెంట్ మెథడ్స్, టెక్నాలజీస్ అన్నమాట. ఈ హార్డ్‌వేర్ రౌటర్స్ మీద చేసేవాళ్ళు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఇంజినీర్, సెక్యూరిటీ ఇంజినీర్, వీళ్ళందరూ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ వీళ్ళందరూ కూడా హార్డ్‌వేర్ డివైసెస్ మీద రౌటర్స్, తర్వాత ఫైర్ వాల్స్ మీద వీళ్ళు చేస్తా ఉంటారు. వీటిని మనం ఏమంటామంటే హార్డ్‌వేర్ రౌటింగ్ అంటాం. ఇప్పుడు మీరు నేర్చుకుంటే హార్డ్‌వేర్ రౌటింగ్ సిసిఎన్పిలో అంతా కూడా హార్డ్‌వేర్ రౌటింగ్ గురించి నేర్చుకుంటాం. కానీ ఇంకొకటి ఉంది కాన్సెప్ట్ సాఫ్ట్‌వేర్ రౌటింగ్ అని. అది సర్వర్స్‌లో నేర్పిస్తారన్నమాట. ఆ సర్వర్స్‌లో మీకు 2000 లైక్ ఎంసీఐటీపీ, ఎంసీఎస్ఈ మీరు నేర్చుకుంటే దాంట్లో సాఫ్ట్‌వేర్ రౌటింగ్ పార్ట్ ఉంటదండి. ఎంసీఎస్ఈ, ఆర్ ఎంసీఐటీపీ. సో ఈ కోర్స్‌ని నేర్చుకుంటే ఎంసీఐటీపీ. సో మైక్రోసాఫ్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్, మైక్రోసాఫ్ట్ సిస్టమ్ ఇంజినీర్. ఈ కాన్సెప్ట్ లేదు దీంట్లో మనకి 2012 సర్వర్స్ ఇప్పుడు మార్కెట్‌లో లైక్ 2012 సర్వర్స్ ఆర్ 2016 సర్వర్స్ ఆర్ 19 సర్వర్స్. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి మనకి సర్వర్స్‌లో 2020 సర్వర్ కూడా వచ్చిందండి విండోస్‌లో. సో ఈట్లి మీద కూడా మనం రౌటింగ్ చేయొచ్చు. దాన్ని మనం సాఫ్ట్‌వేర్ రౌటింగ్ అంటాం. ఇప్పుడు మీరు నేర్చుకునేది ఏంటంటే హార్డ్‌వేర్ రౌటింగ్ మీరు వర్క్ చేస్తున్నారన్నమాట. రైట్? ఓకే. లెట్స్ కమ్ టు ది ఫస్ట్ పాయింట్. జిఆర్ఈ ఓవర్ ఐపీ టనల్. జిఆర్ఈ విపిఎన్ అండి. జిఆర్ఈ విపిఎన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సిస్కో రౌటర్స్ మీద అండి ఇది. సో సోర్స్ డెస్టినేషన్ కూడా సిస్కో రౌటర్స్ ఉంటే ఈ జిఆర్ఈ ఐపీ అనేది ఇట్ ఈస్ ఏ ప్రొప్రైటరీ ఆఫ్ సిస్కో ప్రొప్రైటరీ. వాడు తయారు చేసుకున్న ప్రోటోకాల్. లైక్ ఇప్పుడు ఆర్ఐపీ, ఏజిఆర్పీ ఎలా అప్లై చేస్తామో జిఆర్ఈ కూడా సిస్కో వాడు స్విచెస్ మీద, రౌటర్స్ మీద మనం అప్లై చేయగలుగుతాం అనమాట. సో జనరిక్ రౌటింగ్ అండ్ క్యాప్సులేషన్ అండి జిఆర్ఈ విపిఎన్ ఓవర్ ఐపీ టనల్. ఈ జిఆర్ఈ విపిఎన్ ఏం చేస్తుంది? సెక్యూర్ టనల్ క్రియేట్ చేస్తుంది. ఆ సెక్యూర్ టనల్ ద్వారా సోర్స్ నుంచి డెస్టినేషన్ మన ప్యాకెట్స్ ని ట్రావెల్ చేయొచ్చు అన్నమాట, పంపించవచ్చు అన్నమాట. లెట్స్ సీ దాన్ని ఎలా పంపిస్తారంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే లెట్స్ సీ.
అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి ఐపీసెక్ విపిఎన్. ఈ ఐపీసెక్ విపిఎన్ లో ఐపీ అడ్రస్ సోర్స్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ సెక్యూర్ గా ఇది ఓపెన్ సోర్స్ అని క్రిప్టో ఆల్గరిథం యూజ్ చేసుకొని ఇది ఓపెన్ సోర్స్ మెథడ్ అండి. ఇది వీ కెన్ అప్లై ఎనీ రౌటర్, ఎనీ స్విచ్, ఎనీ రౌటర్స్ మీద మనం అప్లై చేయొచ్చు. ఎనీ వెండర్ రౌటర్స్ మీద ఐపీసెక్ ఒకటి, ఎస్ఎస్ఎల్ విపిఎన్ ఒకటి, డిఎం విపిఎల్. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ సర్క్యూట్ లేయర్, డిఎం అంటే డైనమిక్ మల్టీ పోర్ట్ అనమాట, డైనమిక్ మల్టీ పోర్ట్ విపిఎన్. ఓకే, లెట్స్ సి ఫస్ట్ జిఆర్ఈ, తర్వాత ఐపీసెక్ చూద్దాం, తర్వాత ఎస్ఎస్ఎల్, తర్వాత డిఎంఈ విపిఎన్. సో జిఆర్ఈ అంటే ఓన్లీ సిస్కో వెండర్, సిస్కో ప్రొపరేటర్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఎక్కువ ఇది యూజ్ చేసేవాళ్ళు, సిస్కో రౌటర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే యూజ్ చేస్తారు, ఎందుకంటే సిస్కో స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ మెథడ్ ఫాలో అవుతుంది అనమాట, ఏఈఎస్ మెథడ్ అనేది. లెట్స్ సి ఇప్పుడు జస్ట్ ఏం చేస్తారంటే ఇది చేయాలంటే మీరు ఒక ప్యాకెట్ ట్రేస్ ఓపెన్ చేసి లైక్ 184 కాకుండా 1940 రౌటర్స్ తీసుకోండి. 1941 సిరీస్ రౌటర్స్. మీరు ఆల్సో టేక్ 1941 సిరీస్ రౌటర్స్. సార్ వీడియో రికార్డ్ అవుతుంది కదా? రికార్డ్ చేస్తున్నా మీకోసం. మళ్ళీ తర్వాత లింక్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా? యా నేను గూగుల్ డ్రైవ్ ద్వారా నీకు పంపిస్తాను, నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. ప్రాక్టికల్ చేసేటప్పుడు వెరిఫై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏసీఎల్ ఉంది కదా, అవి కాన్ఫిగరేషన్ లో సింపుల్ గా ఉన్నాయి, ఏం లేవా? యాక్సెస్ కంట్రోల్ అవును. నా దగ్గర ఏంటంటే నేను అసలు ఈ కాన్సెప్ట్ చెప్పి చాలా రోజులు అయిందమ్మా, 1 year బ్యాక్ ఎప్పుడు చెప్పి. అంటే నా దగ్గర ఉన్నాయి కానీ నెక్స్ట్ టైం నీకు మళ్ళీ మనం ఫిజికల్ కనెక్ట్ అయినప్పుడు నువ్వు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర. ఓకే సార్, కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ టాపిక్స్ నేను కవర్ చేశాను. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ టు ప్యాట్ అయితే ఓకే, అది వచ్చేసింది. ఏసీఎల్ అయితే అప్లై చేస్తాను. ఏసీఎల్ స్టాటిక్ డైనమిక్ రెండు చెప్తారు, ఇబ్బంది లేదు. లెట్స్ సీ. సో ఇలా 3 రౌటర్స్ తీసుకోండి, 1941 రౌటర్స్. అలాగే కొన్ని స్విచెస్ తీసుకోండి. సో లైక్ దిస్ వన్ స్విచ్ వన్, సో లైక్ దిస్ స్విచ్ వన్, రైట్. అండ్ దెన్ టేక్ టెస్టింగ్ 2 కంప్యూటర్స్ తీసుకోండి, 2 కంప్యూటర్స్, ఈ రోల్లో 1 కంప్యూటర్. అండ్ టేక్ కనెక్షన్స్. సో సిస్టమ్ నుంచి ఆల్వేస్ మన స్విచ్ కి స్ట్రైట్ కేబుల్ అండి. సో యూజ్ ది స్ట్రైట్ కేబుల్, పాస్ 0/0. అలాగే మనకి స్విచ్ నుంచి రౌటర్ కి జిగాబైట్, ఇక్కడ దీంట్లో మనకి జిగాబైట్ ఇచ్చాడు, ఫాస్ట్ అయితే లేదు, 1000 Mbps అనమాట. ఈ పోర్ట్ నుంచి అంత స్పీడ్ తో డేటా మనం ట్రావెల్ చేయొచ్చు. జిగాబైట్ 0/0కి కనెక్ట్ చేసాను. సో అదర్ సైడ్ కూడా ఇలాగే కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా మనకి వచ్చేసి ఫాస్ట్ ఈథర్నెట్, స్విచ్ వచ్చేసి ఫాస్ట్ ఈథర్నెట్ 0/0. Next take the one more straight cable, switch is connected to router connect చేయండి. It is connected to router gigabyte 0/0. ఇప్పుడు మన టార్గెట్ అంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కమ్యూనికేషన్ కావాలి. ఇప్పుడు ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్, ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్ పెడదాం. లెట్ మీ ఓపెన్ ఫస్ట్ కంప్యూటర్. ఈ సిస్టమ్ లో నీ కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఎలాగిస్తానంటే లెట్స్ సీ 192.168 సిరీస్ తీసుకుందాం. దీనికి ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.1.10 ఇస్తున్నాను. డిఫాల్ట్ గేట్వే 192.168.1.1 ఇస్తున్నాను. ఇది మన LAN ఇంటర్ఫేస్ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చేసాను. ఇది 1 సిరీస్ నెట్వర్క్. ఇటు సైడ్ వచ్చేసి 3 సిరీస్ నెట్వర్క్ తీసుకున్నాను. డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం, మీరు ఏ క్లాస్ నెట్వర్క్ అని తీసుకుని నీ క్లాస్ సి తీసుకున్నాను. 192.168.3.10. క్లాస్ సిలో నేను ఇచ్చేసి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇచ్చేస్తాను. 192.168.3.1. డిఫాల్ట్ గేట్వే 3.1, సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ 3.10 ఇచ్చాను. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు ఏం చేస్తుంటే ఇప్పుడు వీటిని ఈ 3 రౌటర్స్ ని, ఈ రౌటర్ ఐఎస్పి రౌటర్ అనుకోండి. సో ఇట్ ఇస్ ఏ ఐఎస్పి రౌటర్. ఈ 2 కూడా మనకి సోర్స్ రౌటర్, డెస్టినేషన్ రౌటర్. ఓకే, సో ఈ రౌటర్స్ కూడా నేను క్రాస్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తాను. నేను ల్యాన్ పోర్ట్ వచ్చేది, సీరియల్ కనెక్షన్ యూజ్ చేయట్లేదు, నేను ల్యాన్ పోర్ట్స్ యూజ్ చేస్తాను. జిగాబైట్ 0/1 నుంచి ఇది వచ్చేసి జిగాబైట్ 0/0. పోర్ట్ నెంబర్స్ గుర్తుపెట్టారు, ఏ పోర్ట్ మనం కనెక్ట్ అవుతున్నాం ఆ పోర్ట్ మనం కన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి జిగాబైట్ 0/1 నుంచి జిగాబైట్ 0/0/1 కనెక్ట్ చేసాం. ఇలా ఇప్పుడు మన ఇక్కడ కనెక్షన్ అనేది ఇక్కడ సెక్యూర్ గా ఇలా కనెక్ట్ చేయాలని, ఈ టనల్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో రౌటర్ 0 నుంచి రౌటర్ 1కి మనకి టనల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ రౌటర్ 0 నుంచి రౌటర్ 1కి టనల్ ఎలా క్రియేట్ చేయాలనేది మనకు ఇప్పుడు కాన్సెప్ట్ అనమాట. రైట్, అంటే ఇక్కడ డేటాని మనకి ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ లో ప్యాకెట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే సెక్యూర్ కనెక్షన్ ద్వారా పంపించాలి. సో ఇప్పుడు టనల్ క్రియేట్ చేయాలి. టనల్ క్రియేట్ చేసి డేటాని టనల్ ద్వారా, ఇప్పుడు జనరల్ మీరు ఏదో ఒక రౌటింగ్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఈ 1 సిరీస్ ఐపీ అడ్రస్ వెళ్ళి 3 సిరీస్ కనెక్ట్ అవుతుంది, మనకు తెలిసిన మెథడే. సో అలా నార్మల్ గా మనం రౌటింగ్ చేసినప్పుడు సెక్యూరిటీ ఉండదు.
సో సెక్యూరిటీగా పంపించాలంటే టనల్ క్రియేట్ చేసి టనల్ ద్వారా ప్యాకెట్ ని పంపించాలి. ఓకే, టనల్ మనకి జిఆర్ఈ కాన్ఫిగరేషన్ చేసే ముందు, జిఆర్ఈ విపిఎన్ టనల్ కాన్ఫిగరేషన్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, యాజ్ పర్ సింటాక్స్ ప్రకారం ఇక్కడ లాన్ ఇంటర్ఫేస్, ఇక్కడ వచ్చేసి వ్యాన్ ఇంటర్ఫేస్, ఇక్కడ ఒక లాన్ ఇంటర్ఫేస్, ఇక్కడ వ్యాన్ ఇంటర్ఫేస్. ఈ రౌటర్ లో ఐఎస్పి రౌటర్ లో 2 వ్యాన్ ఇంటర్ఫేసెస్ ని మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఇంటర్ఫేస్ ని పబ్లిక్ తీసుకుంటాం. ఇప్పుడు రౌటర్ 0 నుంచి రౌటర్ 2 కనెక్ట్, ఈ ఇంటర్ఫేస్ పబ్లిక్, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది, పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. ఈ 2 ఇంటర్ఫేస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోవాలి. ఏదైతే టనలింగ్ క్రియేట్ చేస్తున్నామో టనలింగ్ ని ప్రైవేట్ ఐపీ అడ్రస్ తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఈ ఫస్ట్ రౌటర్ లో రౌటర్ 0లోకి వెళ్ళాం. చూడమ్మా, వెరీ సింపుల్ కాన్ఫిగరేషన్ పార్ట్, ఇట్స్ నాట్ ఏ వెరీ డిఫికల్ట్. సో కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఈజీ అండి. జస్ట్ నో ఎనేబుల్ కాన్ఫిగర్. నేను జస్ట్ హోస్ట్ నేమ్ వచ్చేసి, సో హోస్ట్ నేమ్ హెచ్వైడి రౌటర్, రైట్. సో హోస్ట్ నేమ్ ఇచ్చేసాను. హోస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇంకా మీకు ఇనిషియల్ కన్ఫిగరేషన్ జరుగుతుంది. లాన్ ఇంటర్ఫేస్, వ్యాన్ ఇనిషియల్ కన్ఫిగరేషన్ అంటే మీకు హోస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మనకి కన్సోల్ పాస్వర్డ్, ఆక్సిలరీ పాస్వర్డ్, టెల్నెట్ పాస్వర్డ్, ఎనేబుల్ పాస్వర్డ్, పాస్వర్డ్ ఇన్క్రిప్షన్, ఇవన్నీ మీకు తెలిసిన కాన్సెప్టే. అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ వచ్చేసి ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/0, ఇది లాన్ ఇంటర్ఫేస్. ఐపీ స్పేస్, అడ్రస్ స్పేస్, ఐపీ అడ్రస్ వచ్చేసి నేను 192.168.1.1 ఇచ్చాను. సబ్నెట్ మాస్క్ 255.255.255.0. ఓకే, నో స్పేస్ షట్ డౌన్, పోర్ట్ ని ఎనేబుల్ చేశాను. నో స్పేస్ షట్ డౌన్, నో స్పేస్ షట్ డౌన్. సేమ్ మన రియల్ టైమ్స్ రౌటర్స్ మీద ఎలా చేస్తాం, ఇక్కడ కూడా అంతే, కాన్సెప్ట్ అనేది మారదు. లాన్ ఇంటర్ఫేస్ చేస్తున్నాం. సీరియల్ ఇంటర్ఫేస్ కూడా ఉందిగా, ఇంటర్ఫేస్ సీరియల్. సీరియల్ అంటే ఇక్కడ మనం ఇదే ఇచ్చాం 0/1. ఓకే, సీరియల్ ఇంటర్ఫేస్కి వచ్చేసి రౌటర్ 1 లో సీరియల్ ఇంటర్ఫేస్ అంటే హెచ్వైడి రౌటర్ లో సీరియల్ ఇంటర్ఫేస్ కనెక్షన్ చేస్తాను. ఈ హెచ్వైడి రౌటర్ లో సీరియల్ ఇంటర్ఫేస్ నేను పబ్లిక్ ఐపీ తీసుకోవాలిగా. పబ్లిక్ వచ్చేసి నేను యూ కెన్ టేక్ పబ్లిక్ గా, ప్రైవేట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ నేను 10 సిరీస్ తీసుకున్నాను, 10.0.0 లైక్ ఐపీ స్పేస్. ఇక్కడ మీరు ఐపీ స్పేస్ యా గిగాబిట్ 0/1 తీసుకున్నారు కదా సార్, అది లాన్ కిందకే కన్సిడర్ అయింది కదా రౌటర్ కి. రౌటర్ కి లాన్ ఇంటర్ఫేస్, రౌటర్ టు రౌటర్ లాన్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు కదా. రౌటర్ అవ్వచ్చా? కనెక్ట్ అవ్వచ్చు. రౌటర్ కి సీరియల్ ఇంటర్ఫేస్ ఇచ్చేయాలని రూల్ ఏం లేదు. రౌటర్ లాన్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవుతాం, కానీ అప్పుడు మనకి ఎలా అవుతుంది అంటే ఒక రౌటరే బేస్ అయితే దాని నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు అవుతుంది కదా. కాదు, ఇక్కడ ఇచ్చేసి ఐపీ అడ్రస్ పెట్టి, ఇప్పుడు మనకి వాడు ఇంటర్నెట్ నుంచి సర్వీస్ వచ్చింది మనకి, ఈ ఇంటర్నెట్ కి మనకి ల్యాండ్ పోర్ట్ కనెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు వైఫై రౌటర్ కి ల్యాండ్ పోర్ట్ కనెక్షన్ ఎలా వస్తుంది, అంతే కదా. ఇది కూడా అంతేగా, ఇంటర్నెట్ నుంచి ప్యాకెట్ వెళ్తుంది అవుట్ సైడ్. అవును, కానీ ఇప్పుడు అలా తీసుకున్నామంటే ఇప్పుడు మనం ఇది రౌటర్ 0 ఉంది కదా, ఈ రౌటర్ 0నే మాస్టర్ అవుతుంది, మిగతా 2 క్లయింట్స్ అలా అవుతాయి అనమాట. ఎందుకంటే ఐపీ దీంట్లోనే ఉంటది, ఈ ఐపీనే ఫాలో అప్ అవుతుంది, అంటే రిమైనింగ్ వాటికి కూడా. కాదు. ఇప్పుడు రౌటర్ 0 అనేది నీ నెట్వర్క్ హెచ్వైడి, ఇది నీ నెట్వర్క్ లో ఉంది. ఈ ఇంటర్ఫేస్ ల్యాన్ కనెక్ట్ అయింది, ఇది ల్యాన్ కనెక్ట్ అయింది. 192.168.1.0 సిరీస్ నెట్వర్క్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ నువ్వు ఇంటర్నెట్ ఏదైనా తీసుకోవచ్చు, సీరియల్ తీసుకో, ల్యాన్ తీసుకో, ఏదైనా ఒకటే ఐపీ. ఇది పబ్లిక్ నెట్వర్క్ అనమాట. ఈ పబ్లిక్ నెట్వర్క్ కి ఈ పబ్లిక్ నెట్వర్క్ సంబంధించిన ఐపీ అడ్రస్ తీసుకుంటున్నా. ఈ 2 ఇంటర్ఫేస్ ఒక నెట్వర్క్ లో పెడతా. ఇంటర్ఫేస్ నాట్ ఏ ప్రాబ్లం, నువ్వు సీరియల్ తీసుకో, ల్యాన్ తీసుకో. ఇంటర్ఫేస్ తో ప్రాబ్లం ఉంది నీకు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పబ్లిక్ నెట్వర్క్ తీసుకోవాలి. ఇది కూడా పబ్లిక్ నెట్వర్క్ తీసుకోవాలి. ఇది వచ్చేసి చెన్నై ల్యాన్ అనుకోండి, ఇది హెచ్వైడి ల్యాన్. ఇప్పుడు 2 బ్రాంచ్లు ఉన్నాయి ఆఫీసు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీ చెన్నై, హైదరాబాద్ ఎంప్లాయీస్ వచ్చి చెన్నై ఎంప్లాయీస్ కమ్యూనికేట్ కావాలి. ఎలా సెక్యూర్ గా కమ్యూనికేట్ కావాలి. సెక్యూర్ కమ్యూనికేట్ కావాలని టనలింగ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఐపీ అడ్రస్ అనేది నీ ఇష్టం, నువ్వు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. టనలింగ్ ఇష్టం వచ్చిన ఐపీ యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం పబ్లిక్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. పబ్లిక్ ద్వారా కాబట్టి పబ్లిక్ వాళ్ళు మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తారు అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు అవి ఇక్కడ ఇస్తాం అనమాట. సో అందుకని ఇప్పుడు ఈ 0/1 ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్ కి పబ్లిక్ ఐపీ ఇవ్వాలి. ఇక్కడ కూడా పబ్లిక్ ఐపీ ఇస్తాం. ఇక్కడ కూడా ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్, ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్ తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు పబ్లిక్ నెట్వర్క్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ నెట్వర్క్ లో యూ కెన్ టేక్ ఎనీ పబ్లిక్ నెట్వర్క్. నేను 20 సిరీస్ పబ్లిక్ నెట్వర్క్ తీసుకున్నాను. 20 సిరీస్ పబ్లిక్ కదా, 20.0.0.1 తీసుకున్నాను. సబ్నెట్ మాస్క్ 255.0.0.0. ఓకే, నో స్పేస్ షట్ డౌన్. అటుపక్క 20.0.0.2 ఇస్తా, ఎగ్జిట్. ఇది మనకి ఇప్పుడు ల్యాన్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఎన్క్యాప్సులేషన్ ఏం చేయవసరం. సో సీరియల్ తీసుకుంటే ఎన్క్యాప్సులేషన్ పీపీ చేసి మళ్ళీ దానికి బ్యాండ్ విత్ అవన్నీ ఇస్తావు. సీరియల్ ఇంటర్ఫేస్ అయితే డిటి ఇస్తావు. కాబట్టి నేను సింపుల్ గా ఇది చేశాను. అదైతే అలాగే ఇస్తావు, ఏదైనా ఒకటే.
ఓకే. ఇప్పుడు నేను ఓకే. LAN ఇంటర్ఫేస్, సీరియల్ ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ చేశా. చేసిన తర్వాత జస్ట్ ఎగ్జిట్ అండ్ సేవ్ ది కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రౌటర్‌కెళ్ళు. సో, ఈ రౌటర్‌కెళ్ళి ఐఎస్‌పీ రౌటర్. ఐఎస్‌పీ రౌటర్‌లో మనకి 2 ఇంటర్ఫేస్‌లు ఉన్నాయి. ఈ 2 ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ చేస్తా. వి కాన్ఫిగర్ ది ఐఎస్‌పీ రౌటర్ ఇంటర్ఫేసెస్. యాహ్! దీంట్లో లాగిన్ అయ్యి నో ఎనేబుల్ కాన్ఫిగర్. ఓకే. ఫస్ట్ నేనేం చేస్తున్నా హోస్ట్ నేమ్ వచ్చేసి ఐఎస్‌పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ రౌటర్. ఐఎస్‌పీ రౌటర్. ఐఎస్‌పీ రౌటర్‌లో ఇంటర్ఫేస్ జగాబైట్ 0/0 వచ్చేసి హైదరాబాద్ కనెక్ట్ అయింది. దీని ఐపీ స్పేస్ అడ్రస్ స్పేస్ వచ్చేసి 20.0.0.2 ఇస్తున్నాను. 255.0.0.0.0. సో నో స్పేస్ షట్ డౌన్ అయిపోయింది. ఎగ్జిట్ సేవ్ ది కాన్ఫిగరేషన్. అగైన్ అవతల ఇంటర్ఫేస్ ఉంది కదా, నెక్స్ట్ ఇంటర్ఫేస్ చెన్నై కనెక్టెడ్ ఇంటర్ఫేస్, అదే ఇంటర్ఫేస్ జగాబైట్ 0/1. సో ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక పబ్లిక్ ఐపీ తీసుకో, పబ్లిక్ నెట్వర్క్ ఐపీ స్పేస్ అడ్రస్ స్పేస్. ఇక్కడ నేను 30.0.0.2 తీసుకుంటున్నాను, అక్కడ 1 ఇస్తాను. 255.0.0.0. నో స్పేస్ షట్ డౌన్. ఓకే. ఎగ్జిట్ సేవ్. సో మన పబ్లిక్ మన యాక్చువల్గా అయితే దీని మీద మనం ఏం చేయము. సో యాక్చువల్గా మనకి కనెక్టివిటీ కోసం ఇది చేస్తున్నాం. యాక్చువల్గా అయితే ఈ 2 రౌటర్స్ మీద లోకల్ అడ్మినిస్ట్రేటర్ చేస్తారు. ఇక్కడ విపిఎన్ కనెక్షన్, టనలింగ్ కనెక్ట్ చేస్తాం జిఆర్ఈ, ఇక్కడ జిఆర్ఈ టనలింగ్ కనెక్షన్ చేస్తాం. ఇవి పబ్లిక్ లో ఉన్న రౌటర్స్ కోసం మనకు అవసరం, ఊరికే కనెక్టివిటీ కోసం మనకి చేస్తాం అనమాట. లెట్స్ గో ఫర్ రౌటర్ 3 చెన్నై రౌటర్కి వచ్చేసాను. ఇక్కడ చెన్నై రౌటర్ వచ్చేసి నో. సో గో ఫర్ ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. ఓకే. ఇక్కడ వచ్చేసి నేను హోస్ట్ నేమ్ వచ్చేసి చెన్నై. హైదరాబాద్ నుంచి చెన్నైకి నేను విపిఎన్ ద్వారా కమ్యూనికేట్ కావాలి. సో ఇంటర్ఫేస్ జగాబైట్ 0/0 LAN ఇంటర్ఫేస్. ఇది ఐపీ స్పేస్ అడ్రస్ స్పేస్. LAN ఇంటర్ఫేస్ కింద 192.168.3.1 255.255.255.0. నో స్పేస్ షట్ డౌన్. LAN ఇంటర్ఫేస్ అయిపోయింది. సో ఓకే. ఎగ్జిట్. ఇప్పుడు సీరియల్ ఇంటర్ఫేస్ ఉంది కదా, సీరియల్ ఇంటర్ఫేస్ ని జగాబైట్ తీసుకున్నాను. జగాబైట్ 0/1. దీనికి వచ్చేసి ఐపీ స్పేస్ అడ్రస్, అక్కడ 30 సిరీస్ ఇచ్చే కదా 0.0.0. అక్కడ ఐఎస్పీ రౌటర్ లో 2 ఇచ్చాను, ఇక్కడ 1 ఇస్తున్నాను. 255.2.0. క్లాస్ ఏ 0.0.0. నో స్పేస్ షట్ డౌన్. ఎస్. ఎగ్జిట్ సేవ్. చూడండి, అన్ని ఇంటర్ఫేస్ నేను కాన్ఫిగరేషన్ చేశా, అన్ని ఇంటర్ఫేస్ యాక్టివేట్ అయినాయి. సో ఇక్కడ ఇది LAN ఇంటర్ఫేస్ కి ఇది వచ్చేసి 192.168.1.0 సిరీస్ నెట్వర్క్. ఇది వచ్చేసి చెన్నై నెట్వర్క్, చెన్నై LAN వచ్చేసి 192.168.3.0 సిరీస్ నెట్వర్క్. ఇది 1 సిరీస్ నెట్వర్క్ తీసుకున్నాను, రైట్. ఇది వచ్చేసి పబ్లిక్ నెట్వర్క్, ఇది వచ్చేసి 20 సిరీస్, ఇది వచ్చేసి 30 సిరీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మన టార్గెట్ ని 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ కావాలి. ఇప్పుడు ఈ సిస్టమ్ లోకి వెళ్ళి మనం ఆ సిస్టమ్ లోకి పింగ్ చేస్తే కమ్యూనికేట్ కాదు. సో పింగ్ స్పేస్ 192.168.3.10. ఇక్కడ నుంచి 3.10 పింగ్ డెస్టినేషన్ అన్రీచబుల్. సెక్యూర్ గా కమ్యూనికేట్ కావాలి, అది మన కాన్సెప్ట్. ఇప్పుడు జిఆర్ఈ ద్వారా ఇటు సైడ్ వచ్చేసి పింగ్ ది హైదరాబాద్ నెట్వర్క్, పింగ్ స్పేస్ 192.168.1.10. చూడండి, 2 నాట్ కమ్యూనికేట్ ఇచ్చేదారు. సో ఇప్పుడు ఏంటంటే సెక్యూర్ గా కమ్యూనికేట్ చేయాలి. సెక్యూర్ గా కమ్యూనికేట్ చేయాలంటే యాక్సెస్ లిస్ట్ ఇచ్చేస్తావా, నాట్ ఇచ్చేస్తావా, ప్యాట్ ఇచ్చేస్తావా, డిఫాల్ట్ రూటింగ్ యూజ్ చేస్తే నీ ఇష్టం. సో ఇవన్నీ మనకి సిసి అనేది చెప్తాం. సిసిఎన్పి కాన్సెప్ట్ లో కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్. జిఆర్ఈ ఐపీ విపిఎన్ మనకి సిస్కో వాడు మనకి స్టార్టింగ్ లోనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వెరీ ఇన్బిల్ట్ ఫీచర్ అనమాట. ఇది బాగా యూస్ఫుల్, మోర్ సెక్యూరిటీ ఆల్సో, సెక్యూరిటీ వైజ్ చూస్తే అన్ని రౌటర్స్ నీకు ఇక్కడ కూడా నీకు సిస్కో రౌటర్స్ ఉండే, అవతల బ్రాంచ్ లో సిస్కో రౌటర్స్ ఉంటే కళ్ళు మూసుకుని మనం జిఆర్ఈ విపిఎన్ ఎనేబుల్ చేసుకోవచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ అనమాట. లెట్స్ జిఆర్ఈ రౌటింగ్ ఇష్యూ చేసే ముందు మనం ఏం చేయాలంటే దీనికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ టన్నలింగ్ క్రియేట్ చేయాలి. టన్నలింగ్ ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలన్నమాట. టన్నలింగ్ ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. టన్నలింగ్ లో మనకి లాజికల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతుంది. టన్నలింగ్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒక టన్నలింగ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఒక టన్నలింగ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసి ఆ టన్నలింగ్ ఇంటర్ఫేస్ కూడా ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2 టన్నలింగ్ ఇంటర్ఫేసెస్ కి ఒకే నెట్వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు నేను 192.168.2. సిరీస్ తీసుకుంటాను. ఇక్కడ 1 సిరీస్ ల్యాన్ కదా, ఇక్కడ 3 సిరీస్ ల్యాన్ కదా, ఇక్కడ 2.0 సిరీస్ నెట్వర్క్ తీసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ రౌటర్ లోకి వెళ్ళి టన్నలింగ్ ఎనేబుల్ చేద్దాం. చూడండి, టన్నలింగ్ ఎనేబుల్ చేయాలి. కాన్ఫిగర్ టెర్మినల్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ కొట్టండి. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ వీళ్ళ టనల్ ఉందా? ఎస్.
టనల్ ఇంటర్ఫేస్ కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఓకే, ఇంటర్ఫేస్ టనల్. సో TUNNEL టనల్, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయండి. టనల్ స్పేస్ మనకి ఇక్కడ టనలింగ్ ఇంటర్ఫేస్ 0 నుంచి నువ్వు ఎన్ని నెంబర్స్ అయినా 0, 1, 2 ఇష్టం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చమ్మా. లెట్ మీ టేక్ 0 టనల్ 0 తీసుకుంటాను. ఓకే, ఒక ఇంటర్ఫేస్ టనల్ ఇంటర్ఫేస్ అప్ అయింది. చేంజ్ డాష్ ఇఫ్ అంటే ఏంటమ్మా, ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్కి వచ్చాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ టనల్ ఇంటర్ఫేస్ కి ఇక్కడ ఫస్ట్ నేను IP అడ్రస్ ఇవ్వాలి. IP స్పేస్ అడ్రస్ స్పేస్ ఇటు సైడ్. ఇప్పుడు హైదరాబాద్ రౌటర్లో ఉన్నాను నేను. 192.168.2.1 ఇస్తాను. సబ్నెట్ మాస్క్ 255.255.255.0. ఓకే, నెక్స్ట్ టనల్ ఇంటర్ఫేస్ IP అడ్రస్ ఇస్తాను. నెక్స్ట్ టనలింగ్ IP అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోర్స్ టనల్ TUNNEL టనల్ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయండి. మనకి 3 వచ్చినాయి. టనల్లో మనకి ఫస్ట్ ఏం చేయాలి, సోర్స్ సెట్ చేయాలి, మోడ్ సెట్ చేయాలి, డెస్టినేషన్ సెట్ చేయాలమ్మా. సో లెట్ మీ సెట్ సోర్స్ టనల్ సోర్స్ SOURC టనల్ సోర్స్. టనల్ హైదరాబాద్ యొక్క ఇంటర్ఫేస్ ఏంటి, టనలింగ్ సోర్స్ ఇంటర్ఫేస్. అవుట్ సైడ్ వెళ్ళేది ఇంటర్ఫేస్ వచ్చేసి జిగాబైట్ 0/1. 0/0 LAN కనెక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ ఇంటర్నెట్ కి లేదు ఇంటర్ఫేస్ సిస్టమ్, అది సోర్స్ అయితే 0/1. అక్కడ ఇక్కడ మీ సీరియల్ ఇస్తే సీరియల్ ఇస్తారు. నేను జిగాబైట్ ఇచ్చాను. టనల్ సోర్స్ G 0/1. నెక్స్ట్ టనల్ వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అవుట్ సైడ్ అటుపక్క చెన్నై ఇంటర్ఫేస్ యొక్క IP అడ్రస్. డెస్టినేషన్ IP అడ్రస్ వచ్చేసి నాకు ఇక్కడ. సో ఐ విల్ టేక్ డెస్టినేషన్ IP. డెస్టినేషన్ LAN ఇంటర్ఫేస్ ఎంత ఇచ్చిన 30.0.0.1 ఇచ్చా. ఓకే, ఎస్ TUNNE. టనల్ వచ్చేసి మోడ్ టనల్ మోడ్ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేస్తే ఏమవ్వాలి, టనల్ మోడ్ స్పేస్ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయండి. టనల్ మోడ్ స్పేస్ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేస్తే GRE ఇచ్చాడు. సో GRE అంటే ఏంటంటే జెనరిక్ రౌటింగ్ ఎన్కాప్సులేషన్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ బై డిఫాల్ట్ prepared by the Cisco organization. Generic route encapsulation. This is the GRE. So now enable GRE space IP. Okay, yes. సో ఈ 3 ఎనేబుల్ చేస్తారు. ఫస్ట్ ఏమి ఇచ్చారమ్మా, సో టనల్ సోర్స్ హైదరాబాద్ లో ఉన్న అవుట్ సైడ్ వెళ్ళే ఇంటర్ఫేస్ నెంబర్ జిగాబైట్ 0/1. టనల్ డెస్టినేషన్ చెన్నైలో ఉన్న సీరియల్ ఇంటర్ఫేస్ యొక్క IP అడ్రస్ 30.0.0. టనల్ మోడ్ GRE IP ద్వారా టనలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎగ్జిట్. ఈ 3 కమాండ్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ చేయండి. నెక్స్ట్ రైట్, ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఒక రౌటింగ్ క్రియేట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి లైక్ ఒక స్టాటిక్ రౌటింగ్ క్రియేట్ చేయాలమ్మా. సో IP స్పేస్ రూట్ స్పేస్ డెస్టినేషన్ ఏంటి మనకి కనెక్ట్ అవ్వాలి 192.168.3.0. సబ్నెట్ మాస్క్ ఎంత 255.255.255.0. ఓకే, సో IP స్పేస్ రూట్స్ నెక్స్ట్ టాప్ IP అడ్రస్ వచ్చి ఇది మనకి టనలింగ్ ఇక్కడ 1 ఇచ్చాం కదా, అక్కడ టనలింగ్ లో 2 ఇస్తాం కదా, అది నెక్స్ట్ టాప్ IP వచ్చి. సో 192.168.2.280 ఇది IP అడ్రస్. సో స్టాటిక్ రూట్ కన్ఫిగర్ చేస్తాను. ఎగ్జిట్. ఇది అండి సింటాక్స్ మనం చేయాల్సింది హైదరాబాద్ రౌటర్ లో. ఓకే, సేవ్ చేయాలి. సరే, IP రౌట్ అనేది ఉంది కదా, కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేయరా. ఇప్పుడు మీరు IP స్పేస్ రూట్ స్పేస్ డెస్టినేషన్ నెట్వర్క్. హైదరాబాద్ లో ఉన్న చెన్నై డెస్టినేషన్ నెట్వర్క్ కదా, డెస్టినేషన్ నెట్వర్క్ ID చెన్నై సంబంధించిన డెస్టినేషన్ సబ్నెట్ మాస్క్. ఓకే, ఇది ఈ టనలింగ్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఒక IP అక్కడ ఒక IP ఇస్తున్నాను కదా టనలింగ్ కి. ఇక్కడ ఇప్పుడు టనలింగ్ యొక్క సోర్స్ ఇది టనలింగ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 192.168 టనలింగ్ ఇంటర్ఫేస్ కి 192.168.2.1 ఇచ్చా కదా, ఇక్కడ టనలింగ్ ఇంటర్ఫేస్ కి 192.168.2.2 ఇస్తా కదా. ఓకే, బోత్ షుడ్ బి సేమ్ నెట్వర్క్. ఈ 2.2 ని నేను నెక్స్ట్ టాప్ IP అడ్రస్ కింద ఇక్కడ ఇస్తున్నాను అన్నమాట. ఓకే సార్. అంటే ఇట్ సైడ్ చేసినప్పుడు నీకు యా. నెక్స్ట్ వచ్చేసి గో ఫర్ దిస్ రౌటర్. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్, నో ప్రాబ్లం. సో కాన్ఫిగర్ టెర్మినల్. ఓకే, దీంట్లో LAN WAN చేసేసాను. ఇప్పుడు టనలింగ్ చేయాలి. టనలింగ్ సింపుల్ అమ్మా. ఇంటర్ఫేస్ ఎక్కడ డౌట్ వచ్చినా క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేసుకో. నెక్స్ట్ ఏమి చేయాలని నీకు వచ్చేస్తుంది. రియల్ టైమ్ రౌటర్ లో అయితే క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయగానే మనకి టనలింగ్ వచ్చింది. టనలింగ్ ఇంటర్ఫేస్ అగైన్ టనల్ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయాలి. టనలింగ్ నెంబర్ ఇవ్వాలి. 0 ఇచ్చాను. 0 టనల్ క్రియేట్ చేయాలి. 1 ఇవ్వచ్చు, 2 ఇచ్చిన ఇష్టం. టనల్ ఇంటర్ఫేస్ ఫస్ట్ యాక్టివేట్ అయింది. 0 టనలింగ్ వెళ్ళిన తర్వాత చెన్నై రౌటర్ లో
టనలింగ్ ఇంటర్ఫేస్ 0కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఐపీ స్పేస్ అడ్రస్ మనం ఏమనుకున్నాం 192.168.2. సిరీస్ అనుకున్నాం. అటుపక్క 1 ఇచ్చా, ఇటుపక్క 2 ఇస్తున్నా. ఓకే, ఐపీ స్పేస్ అడ్రస్ పే 2 సబ్నెట్ మాస్క్ 255.255.0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి నో షట్ డౌన్ ఎలాంటి కనెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే నువ్వు టనల్ 0 ఇచ్చావో అప్పుడే అయిపోతుంది అన్నమాట. ఛానల్ అనేది మనకి స్టేట్ అప్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, టనల్ మోడ్స్ ఇవ్వాలన్నమాట. TUNNEL టనల్ అని క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే 3 మోడ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ టనల్ సోర్స్ ఇవ్వాలి, తర్వాత డెస్టినేషన్ ఇవ్వాలి, మోడ్ ఇవ్వాలి. ఈ 3 ఇవ్వమ్మా. సోర్స్ ఆఫ్ టనల్ ప్యాకెట్, డెస్టినేషన్ మోడ్ ఆఫ్ టనల్ ప్యాకెట్, మోడ్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్, డెస్టినేషన్ ఆఫ్ టనల్. ఓకే, ఫస్ట్ టనల్ సోర్స్. టనల్ సోర్స్ ఈ సైడ్ నుంచి ఛానల్ నుంచి టనల్ సోర్స్ ఏమైతే జగా పెట్టు 0/1. ఈ ఇంటర్ఫేస్ ఏది అవుటర్ సైడ్ ఇంటర్ఫేస్ పెట్టు. లాన్ కనెక్ట్ అవ్వకుండా సీరియల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ సీరియల్ ఇంటర్ఫేస్ నెంబర్ ఇస్తాం ఇక్కడ. ఓకే, టనల్ డెస్టినేషన్ వచ్చేసి డెస్టినేషన్ ఐపీ పబ్లిక్ ఐపీ. అటుపక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చామో 20 సిరీస్ ఇచ్చాం కదా. ఆ ఇంటర్ఫేస్ కి ఎంత ఇచ్చాం మనం 20.0.0.1 ఇచ్చాం. ఓకే, ఇటుపక్క 30 సిరీస్ తీసుకున్నాం. 30.0.0.1 ఇటుపక్క, అటుపక్క వచ్చేసి 20.0.0.1 ఆ ఐపీ అడ్రస్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ టనల్ వచ్చేసి మోడ్ వచ్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేస్తే మనకి 2 మోడ్స్ ఉన్నాయి టనల్ మోడ్ లో. సో నేను GRE మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయండి, ఐపీ ఓవర్, సో ఐపీఏ JRE ఐపీ ఇచ్చేసాను. ఎగ్జిట్, ఈ 3 కామెంట్స్ ఇచ్చి ఎగ్జిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టాటిక్ రూట్ చేస్తున్నాను. ఐపీ స్పేస్ రూట్ స్పేస్ రూట్. సోర్స్ మనకి డెస్టినేషన్ ఏంటమ్మా 192.168.1.0. ఇది డెస్టినేషన్ నెట్వర్క్. దానికి సంబంధించిన సబ్నెట్ మాస్క్ 255.255.255.0. ఓకే, నెక్స్ట్ టాప్ ఐపీ అంటే ఏమిస్తావు, టనలింగ్ ఐపీ ఇవ్వాలి, నాట్ ఇంటర్ఫేస్ ఐపీ. ఇది పబ్లిక్ ఇంటర్ఫేస్ ఐపీ. ఇక్కడ ఆల్రెడీ డెస్టినేషన్ ఇచ్చేసావు. ఇక్కడ టనలింగ్ ఐపీ ఏమి ఇచ్చాం, టనలింగ్ లో ఒక అటు సైడ్ 1 ఇచ్చి ఇటు సైడ్ 2 ఇచ్చాం కదా. టనలింగ్ ఐపీ అంతా 192.168.2.1. ఓకే, అయిపోయింది. ఎగ్జిట్ సేవ్. సో ఎగ్జిట్ సేవ్. షో ఐపీ రూట్ కొట్టండి, నీకు దీంట్లో రూట్స్ క్రియేట్ అవుతాయి. సో డైరెక్ట్లీ కనెక్టెడ్ షో ఐపీ రూట్. ఇక్కడికి వచ్చేసి ఇటుపక్క కూడా లెట్స్ సి, ఇటుపక్క సేవ్ చేయండి. టనలింగ్ క్రియేట్ చేశాను, ఐపీ అడ్రస్ సేవ్ WR. షో టనల్ షో క్రిప్టో కమాండ్ ఇచ్చేయాలి. సో షో క్రిప్టో కమాండ్ ఏ కమాండ్ ఇచ్చారనేది షో కమాండ్స్ ఇక్కడ వస్తుంది. షో క్రిప్టో క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేస్తే దీని మీద కమాండ్స్. రైట్, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, సో ఈ రౌటర్ లో ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ చేశాను. LAN ఇంటర్ఫేస్, WAN ఇంటర్ఫేస్, ఇక్కడ LAN ఇంటర్ఫేస్, WAN ఇంటర్ఫేస్. ISP రౌటర్ లో జస్ట్ LAN ఇంటర్ఫేస్, WAN ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ చేస్తాను. ISP లో 2 ఇంటర్ఫేస్లు కనిపిస్తే ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఇది వచ్చి 20 సిరీస్ నెట్వర్క్, ఇది వచ్చి 30 సిరీస్ పబ్లిక్ నెట్వర్క్. ఈ 2 కూడా పబ్లిక్ నెట్వర్క్స్ తీసుకున్నాను. ఇక టన్నలింగ్ కోసం ప్రైవేట్ నెట్వర్క్ తీసుకున్నాను. టన్నలింగ్ లో నేను వచ్చేసి ఇది వచ్చేసి 190.168.1 సిరీస్ LAN నెట్వర్క్, ఇది వచ్చేసి 3 సిరీస్ LAN నెట్వర్క్. టన్నలింగ్ వచ్చేసి 2 సిరీస్ నెట్వర్క్ ఇచ్చాను. 2 లో ఇటుపక్క వచ్చేసి 2.1 ఇచ్చాను, టన్నలింగ్ లో ఇటుపక్క వచ్చి 2.2 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ఈ 2 సిస్టమ్స్ టనల్ ద్వారా కమ్యూనికేట్ కావాలి. రైట్, సో ఈ సిస్టమ్ లోకి వెళ్ళి లెట్స్ పింగ్ ది అదర్ సిస్టమ్, డెస్టినేషన్ సిస్టమ్ పింగ్ చేయాలి. చూడండి, ఎస్. సో దీంతో పాటు మనం పింగ్ అవ్వట్లేదు. సో ఇటు పక్క వచ్చి పింగ్ అవ్వండి. స్టాటిక్ రౌటింగ్ చేసిన తర్వాత మనం డిఫాల్ట్ రౌటింగ్ కూడా చేయాలి, అప్పుడు పింగ్ అవుతాయి. రీచబుల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మన ఇంటర్నెట్ లో ప్యాకెట్ వెళ్ళాలని డిఫాల్ట్ రౌటింగ్ ఉండాలి మ్యాండేటరీ. సో లెట్స్ గో అండ్ కాన్ఫిగర్ డిఫాల్ట్ రౌటింగ్. స్టాటిక్ రౌటింగ్, టనలింగ్, స్టాటిక్ రౌటింగ్, టనలింగ్. వాట్ అబౌట్ డిఫాల్ట్ రౌటింగ్? ఐపీ స్పేస్ రూట్ స్పేస్ 0.0.0 ఆల్ డెస్టినేషన్ నెట్వర్క్ ఐడి, ఆల్ డెస్టినేషన్ నెట్వర్క్ సంబంధించిన సబ్నెట్ మాస్క్. అందుకోసం 2 times 0.0 నెట్వర్క్స్ ఇచ్చాను. ఐపీ స్పేస్ roots.0.0.0 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నీకు ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్ సీరియల్ నెంబర్, ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/1 ఎగ్జిస్టింగ్ ఐపీ
ఓకే, గ్లోబల్ కన్వర్షన్ మోడ్లోకి వెళ్తాను. నేను ఇక్కడే చేస్తున్నాను. గ్లోబల్ కన్వర్షన్ మోడ్లోకి వెళ్ళి డిఫాల్ట్ రౌటింగ్ చేయాలి, అంతే సింపుల్. ఐపీ స్పేస్ రూట్ స్పేస్ 0.0.0.0 ఆల్ డెస్టినేషన్ నెట్వర్క్ ఐడి, డెస్టినేషన్ సబ్నెట్ మాస్క్, ఎగ్జిస్టింగ్ సీరియల్ బేస్ బై నంబర్ 0/1 0/1. ఓకే, ఇటు పక్క కూడా వచ్చి డిఫాల్ట్ రౌటింగ్ చేయాలి ఈ రౌటర్ లో కూడా, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో గో అండ్ డూ ది స్టాటిక్ రౌటింగ్, డిఫాల్ట్ రౌటింగ్ చేశాను. సో కాన్ఫిగర్కి వెళ్ళి కాన్ఫిగర్ టనలింగ్ ఏమో స్టాటిక్ రౌటింగ్. ఓకే, ఇంటర్నెట్ కోసం డిఫాల్ట్ రౌటింగ్ చేస్తాను. ఐపీ స్పేస్ రూట్ స్పేస్ 0.0.0.0 ఎగ్జిస్టింగ్ సీరియల్ ఇంటర్ఫేస్ నెంబర్ ఆర్ ఎగ్జిస్టింగ్ జిగాబైట్ ఇంటర్ఫేస్ నెంబర్. అవుట్ సైడ్ వెళ్ళేది 0/1. 0/0 LAN కనెక్ట్ అవుతుంది, 0/1 WAN కనెక్ట్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్ నెంబర్ ఇచ్చాను. సో 2 రౌటర్లో నేను డిఫాల్ట్ రౌటింగ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు షో ఐపీ రూట్ కొట్టండి. సో ఇట్ విల్ డిస్ప్లే. యా, చూడండి స్టాటిక్ రూట్ డిస్ప్లే అయింది. యా, స్టాటిక్ రూట్ టు డిఫాల్ట్ స్టాటిక్ రూట్ 2 డిస్ప్లే ఆటోమేటిక్. రైట్. యా, ఇప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎస్. సో ప్యాకెట్ ట్రేసర్ ఇట్ విల్ టేక్ 2 to 3 minutes పడుతుందండి. ఇనిషియల్ గా ఇమీడియట్ గా కమ్యూనికేట్ కాదు, ఇట్ విల్ టేక్ టైం. కంట్రోల్ సి చూడండి కమ్యూనికేట్ ఉంది. ఇప్పుడు సెక్యూర్ గా జిఆర్ఈ టనల్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చి చెన్నై నుంచి హైదరాబాద్ ల్యాండ్ పింగ్ చేయండి, కమ్యూనికేట్ అవుతుంది. సెక్యూర్ గా జిఆర్ఈ టనలింగ్ ద్వారా కమ్యూనికేట్. నువ్వు ఇంకా జిఆర్ఈ ప్యాకెట్స్ వెరిఫై చేసుకోవాలంటే నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్యాకెట్స్ నువ్వు ఇక్కడ పెట్టేసి సిమ్యులేటర్ ఆన్ చేసుకుంటే నీకు ప్యాకెట్ ఎన్క్రిప్షన్ ఎలా జరుగుతుంది ఆన్ ది సిమ్యులేటర్. చూడమ్మా ప్యాకెట్ ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది నీ సిమ్యులేటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆటో క్యాప్చర్ ప్లే, షో ఆల్, ఎస్. సో ఇప్పుడు ప్యాకెట్స్ ని ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తే నీకు ఆటో క్యాప్చరింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో సెక్యూర్ గా ఇప్పుడు జిఆర్ఈ టనల్ ద్వారా మనం ప్యాకెట్స్ ని ట్రావెల్ చేస్తాం. కింద సక్సెస్ అన్సక్సెస్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. ప్యాకెట్ చూడమ్మా, యా ఇన్ ప్రోగ్రెస్, ఇది సక్సెస్ అయింది ఫస్ట్ ప్యాకెట్. రెండోది కూడా సక్సెస్. అది ఓపెన్ చేస్తే నీకు డిస్ప్లే అవుతుంది. సిమ్యులేషన్ ద్వారా ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ది ప్యాకెట్ క్యాప్చరింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆటో ప్లే. సో ఇలా కమ్యూనికేషన్ చేస్తుంది. ఇది జిఆర్ఈ టనల్ అమ్మా. సో యూ కెన్ టేక్, నేను మామూలుగా ఇది ఒక బ్రాంచ్ అనుకుని ఇది ఒక బ్రాంచ్ అని చేశాను. ఓకే, సో ఈ 2 రౌటర్ మీద చేశాను. నువ్వు మోర్ దెన్ 2 3 రౌటర్స్ మీద కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇది సోర్స్ అనుకోవాలి, ఇది డెస్టినేషన్ అనుకోవాలమ్మా, సింపుల్ గా చెప్పాలంటే. రైట్, ఇది జిఆర్ఈ టనల్. లెట్స్ గో ఫర్ ఐపీ. ఓపెన్ సోర్స్ కి వచ్చేసి ఈ జిఆర్ఈ టనల్ అనేది సిస్కో రౌటర్స్ మీదే. సో ఇప్పుడు సిస్కో రౌటర్స్ కాదు, ఇప్పుడు ఈ సిస్కో రౌటర్ ఇదో వేరే కంపెనీ, ఇదో ఒక వెండర్ రౌటర్, ఇది ఒక వెండర్ రౌటర్. అప్పుడు ఇది పనిచేయదు అనమాట. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఐపీసెక్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లెట్స్ ఐపీసెక్ కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో ఫాలో. ఫస్ట్ ఒక ఫార్మాట్ ఫాలో అయ్యానుకో నీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇంకా డిఫరెంట్ నీ ఇష్టం. సో నువ్వు సీరియల్ ఇంటర్ఫేస్ తీసుకుంటావు, ఏ ఇంటర్ఫేస్ అని తీసుకొని ట్రై చేయొచ్చు. డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకొని కూడా నువ్వు ట్రై చేయొచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఈ కాన్సెప్ట్. సో ఇలా నేను 3 రౌటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తీసుకున్నాను అలాగే. సో ఒకటేమో సోర్స్ అనుకున్నాను, ఒక డెస్టినేషన్ అనుకుంటున్నాను. రైట్, సో టేక్ ది స్విచెస్, 2 స్విచెస్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి సోర్స్ LAN లో ఉన్న స్విచ్, ఇది డెస్టినేషన్ WAN లో ఉన్న స్విచ్. రైట్, సో లైక్ దిస్. సో ఇక్కడ టెస్టింగ్ ఒక 2 కంప్యూటర్స్ 2 ల్యాప్టాప్స్ తీసుకొని 2 సర్వర్స్ అనేది తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఎస్, రైట్. సో నేను ఏం చేస్తానంటే కనెక్టివిటీ కోసం
సిస్టమ్లోకి వెళ్ళి పీసీ ఫాస్ట్ ఎథర్నెట్ 0/0 వచ్చేసి సిస్టమ్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/1. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి స్విచ్ నుంచి రౌటర్ కనెక్షన్ ఇవ్వండి, సేమ్ ఇందాకలాగే యాజ్ చేసి, సో దట్ నీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నాకు 2 జిగాబైట్ పోర్ట్స్ ఉన్నాయి, యూజ్ చేస్తున్నాను. మీకు కావాలని సీరియల్ పోర్ట్ కూడా యాడ్ చేసుకోండి, స్టాండర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ జిగాబైట్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు సీరియల్ పోర్ట్ యాడ్ చేసుకుని సేమ్ ప్రాక్టీస్ చేయండి. నేను ల్యాన్కి వచ్చి 0/0 తీసుకున్నాను, ఇటు సైడ్ ల్యాన్ కూడా 0/0 తీసుకున్నాను, 0/0. రైట్. ఓకే, ఆల్రెడీ నీకు కొంత సింటాక్స్ ఉందండి, సో అది ఫాలో అవుతుంది, మీకు చెప్తాను, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి జిగాబైట్కి ఇంటర్ఫేస్ పబ్లిక్ అయిపు 0/1 ఐఎస్పీ రౌటర్ ఇది ఇచ్చేస్తాను. 0/0కి వచ్చేసి 100 సిరీస్ 0/0కి ఇచ్చేస్తాను. 0/1 200 సిరీస్ 100. ఓకే, రైట్. ఇటు వచ్చేసి సీరియల్ కేబుల్ తీసుకోండి, చూడండి 0/1 తీసుకెళ్ళి నేను వ్యాన్ ఇంటర్ఫేస్ ఐఎస్పీ రౌటర్లో 0/0కి కనెక్ట్ చేశాను. ఇంకో సీరియల్ కేబుల్ తీసుకున్నాను. సో చెన్నై బ్రాంచ్లో నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి జిగాబైట్ 0/0/1 తీసుకెళ్ళి ఐఎస్పీ రౌటర్లో 0/0కి కనెక్టివిటీ చేశాను. ఓకే అండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ల్యాన్ అండి, ఇది ల్యాన్ నెట్వర్క్. ఈ ల్యాన్ నెట్వర్క్లో మీ ఇష్టం ఈ ల్యాన్ నెట్వర్క్ తీసుకోండి. 192.168.1 సిరీస్ నెట్వర్క్ తీసుకున్నాం. ఇది వ్యాన్, ఇది ఇటుపక్క ల్యాన్. ఈ ల్యాన్ వచ్చేసి ఇటుపక్క ల్యాన్కి 192.168 సిరీస్ తీసుకుంటున్నాం. ఓకే, ఇది వచ్చేసి సీరియల్, ఇది వచ్చేసి సీరియల్ నెట్వర్క్. మీరు ఏదైనా లైక్ సీరియల్ అంటే పబ్లిక్ వ్యాన్ నెట్వర్క్, మీరు పబ్లిక్ నెట్వర్క్ తీసుకోండి. ఇక్కడ ఒక పబ్లిక్ నెట్వర్క్, ఇక్కడ ఒక పబ్లిక్ నెట్వర్క్. ఈ రెండు సేమ్ కాకూడదు, డిఫరెంట్. ఇది ఒక పబ్లిక్ డిఫరెంట్ నెట్వర్క్, ఇది ఒక పబ్లిక్ డిఫరెంట్ నెట్వర్క్ తీసుకోండి. పబ్లిక్ లో మీ ఇష్టం, అది క్లాస్ ఏ పబ్లిక్, క్లాస్ బి, క్లాస్ ఏ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ రౌటర్ 1 లోకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి నేను డెస్క్టాప్ సేమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 192.168.3.10 తీసుకుంటున్నాను. ల్యాన్ ఇంటర్ఫేస్ 192.160 సేమ్ ఇందా అలాగే 1.1 తీసుకుంటాను. ఇక్కడ 1.10 తీసుకుంటున్నాను. 1.10 ఇది 1 సిరీస్ నెట్వర్క్. ల్యాన్ ఇంటర్ఫేస్ 1.1, గేట్వే 1.1 తీసుకున్నాను. రైట్. ఇటు సైడ్ 3 సిరీస్ నెట్వర్క్ తీసుకున్నాను. అక్కడ 1 సిరీస్ 3 సిరీస్ నెట్వర్క్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, 2 సిరీస్ తీసుకున్నాను. ఓకే, 192.168.3.10 తీసుకుంటున్నాను. రైట్. 192.168.3.1 తీసుకుంటున్నాను గేట్వే. రైట్. ఓకే, ఇక్కడ ల్యాన్ ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ చేయండి, ఇక్కడ ల్యాన్ ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ చేయండి. నెక్స్ట్ అప్పుడు సీరియల్ ఇంటర్ఫేస్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ గోపర్ రౌటర్ 1 లోకి వెళ్ళండి. రౌటర్ 1 నేమ్ చేంజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను నేమింగ్ వచ్చేసి కాన్ఫిగర్ రౌటర్ 3 ఉంది కదా, నేను ఏం చేస్తానంటే రౌటర్ 1 R1. ఓకే, రైట్. సిఎల్ఎం మోడ్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేయండి. ఓకే, ఎనేబుల్ కాన్ఫిగర్. ఓకే, సో రౌటర్ 1 లో నేను వచ్చేసి హోస్ట్ నేమ్ సేమ్ ఇందా అలాగే HYD. సో ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/0 ఇది ల్యాన్ కనెక్ట్ అయింది. సో ల్యాన్కి ఇచ్చే నెట్వర్క్ ఇక్కడ ఐపీ స్పేస్ అడ్రస్ 192.168.1.1 ఇది గేట్వే ఐపీ అడ్రస్ కింద మనం ల్యాన్ లో ఇస్తాం. 255 సబ్నెట్ మాస్క్ 255.255.0 నో స్పేస్ షట్ డౌన్, సింపుల్ గా చెప్పండి. ఎగ్జిట్. ఓకే, సో ఎగ్జిట్. రైట్, ల్యాన్ ఇంటర్ఫేస్ చేశాను. లెట్స్ ఈ సీరియల్ ఇంటర్ఫేస్ ఏమని చేయాలని మీకు చూపిస్తాను. ఇటు పక్క కూడా ల్యాన్ ఇంటర్ఫేస్ చేయండి. ఇది వచ్చేసి చెన్నై రౌటర్ కదా, లెట్స్ గో అండ్ ఇక్కడ రౌటర్ నేను చెన్నై రౌటర్ ఏమంటారంటే R4 ఉంది, ఇక్కడ నేను R2 అంటాను. మనకి సింపుల్ గా మీకు అర్థమైంది. R2, R1, R2 ఆర్ R3 అనుకోండి. R3 R1 ఏమో అది, R3 ఇది సిల్లై మోడ్ లేకని, R2 ని మన ఐఎస్పీ రౌటర్ కింద అంటాం. ఎనేబుల్ కాన్ఫిగర్ నేమింగ్స్ మీ ఇష్టం, మరి ఏదైనా మీకు ఊరికే అర్థం అవుతుంది కదా. హోస్ట్ నేమ్ వచ్చేసి నేను చెన్నై ఇస్తాను, చెన్నై బెంగళూరు వాడుతున్నాను. సో ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/0. ఓకే, ఐపీ స్పేస్ అడ్రస్ స్పేస్ ల్యాన్ ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ 192.168.3.1 ఇస్తున్నాను. 255.255.255.0. ఓకే, నో స్పేస్ షట్ డౌన్.
ఇంకా ఎన్క్యాప్సులేషన్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే జిగాబైట్ ఇంటర్ఫేస్ కాబట్టి. ఓకే, సింపుల్. ఎగ్జిట్ రైట్. సో హైదరాబాద్ నెట్వర్క్ లో ల్యాన్ ఇంటర్ఫేస్ చేశాను. హైదరాబాద్ నెట్వర్క్ రెడీ ఉంది, చెన్నై నెట్వర్క్ రెడీ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకి కమ్యూనికేట్ కావాలి వయా IPsec VPN ద్వారా. ఓకే, IPsec లో మన ఆల్గారిథమ్స్ ఏమి యూజ్ చేస్తే మీకు చూపిస్తారు. IPsec VPN ద్వారా ఇప్పుడు IPsec టనలింగ్ క్రియేట్ చేయాలి. ఇందాక మనం GRE టనలింగ్ క్రియేట్ చేశాను ఈ 2 రౌటర్స్ మధ్య. ఇప్పుడు ఇక్కడ IPsec VPN టనలింగ్ క్రియేట్ చేయాలన్నమాట. రైట్. ఓకే, ఇదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికే మనకి IPsec టనలింగ్ VPN టనల్ ద్వారా కమ్యూనికేట్ కావాలి. ఇది పబ్లిక్ ఇంటర్నెట్ లో ఉన్న రౌటర్. ఈ 2 ఇంటర్ఫేస్ లో ఒక నెట్వర్క్ తీసుకోవాలి, పబ్లిక్ నెట్వర్క్. ఈ 2 ఇంటర్ఫేస్ ని ఒక పబ్లిక్ నెట్వర్క్ తీసుకోవాలి. ఇక్కడ సింటాక్స్ యాజ్ పర్ మీకు సింటాక్స్ పర్ ఈజీగా ఉండడానికి పబ్లిక్ నెట్వర్క్ ఏం తీసుకుంటారంటే ఇది మీకు షేర్ చేస్తానమ్మా. సో దట్ మీకు మీరు చేసేటప్పుడు కూడా ఇలాగే చేసేయండి. 1 టైం, సెకండ్ టైం మీరు IP అడ్రస్ చేంజ్ చేసుకోండి. ఓకే, సో రౌటర్ 1 లో ఇది ల్యాన్ ఇంటర్ఫేస్, సీరియల్ ఇంటర్ఫేస్ ఇది ఇమ్మన్నాడు. సీరియల్ ఇంటర్ఫేస్ వచ్చేసి 209.165.100.1. సో 100 సిరీస్ నెట్వర్క్ ఒకటి తీసుకున్నారు ఇక్కడ. ఇటు సైడ్ లో మనకి హైదరాబాద్ నుంచి ISP రౌటర్ కి ఒక సైడ్ 100 సిరీస్. అలాగే చెన్నై రౌటర్ నుంచి ISP రౌటర్ కి 299.165 ఇది 299 160/200 సిరీస్ ఒక పక్క తీసుకున్నాడు, 100 సిరీస్ ఒక పక్క తీసుకున్నాడు. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కాన్ఫిగరేషన్ చేయాలి మనం రౌటర్ 1 లో 209.165.100.1. ఓకే, ఈ నెట్ 100 సిరీస్ లో ఒక IP అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళిపోయి లెట్స్ గో ఫర్ గ్లోబల్ కన్వర్షన్ మోడ్. అదే ఇవాళ రూల్ ఏం లేదు, మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ అక్కడ పెట్టా కాబట్టి అది నేను ఎంటర్ చేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇంటర్ఫేస్ సీరియల్ ఇంటర్ఫేస్ ఇక్కడ జిగాబైట్ గా 0/1 తీసుకున్నాను సీరియల్ ఇంటర్ఫేస్ నెంబర్. ఓకే, IP స్పేస్ అడ్రస్ స్పేస్ ఏమనుకున్నాం, IP అడ్రస్ 192 ఇక్కడ వచ్చి యాజ్ పర్ సింటాక్స్ 209.65.100.1 ఇటు పక్క, 100.2 అటు పక్క ఇవ్వాలి. ఓకే, 209.165.100 209.165.100.1 అటు పక్క 2 ఇస్తా, 255.255.255.0. ఓకే, నో స్పేస్ షట్ డౌన్ అంతే. ఎగ్జిట్ సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి ఈ రౌటర్లో కూడా ఇవ్వాలి కదా. ఈ రౌటర్లోకి వెళ్ళి 2 ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ చేయాలి. దీన్ని మనం ISP రౌటర్స్ అనుకుంటున్నాం. ఓకే, సో దీన్ని ఇక్కడ నేమింగ్స్ మార్చుకోవచ్చు. యూ కెన్ కాల్ దీన్ని రౌటర్ R2 అనుకోండి. R2 నేను ISP రౌటర్ కింద చేస్తున్నాను. R2 నేను ఏం చేస్తున్నానంటే ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్. ఓకే, హోస్ట్ నేమ్ వచ్చేసి ISP రౌటర్ మార్పింది హోస్ట్ రైట్. ISP రౌటర్ లో ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/0 ని మనకి HOD ల్యాన్ కనెక్ట్ అయింది, రౌటర్ కనెక్ట్ అయింది. ఇది IP స్పేస్ అడ్రస్ స్పేస్ 209.165.100.2 అక్కడ 1 ఇచ్చా, 2 ఇచ్చా, 255.255.255.0 నో స్పేస్ షట్ డౌన్. ఎగ్జిట్ రైట్, సేవ్ అయిపోయింది. రైట్, ఇంకొక ఇంటర్ఫేస్ ఉంది కదా, గోపర్ కాన్ఫిగర్ టెర్మినల్. ఆ ఇంటర్ఫేస్ కూడా చేసేస్తారు. ఇంటర్ఫేస్ జిగాబైట్, దాని పోర్ట్ నెంబర్ అంతా 0/1. ఓకే, IP స్పేస్ అడ్రస్ స్పేస్ ఎంత అనుకున్నాం, 209.165. ఓకే, ఈ నెట్వర్క్ తీసుకున్నాడు మనం, అదే తీసుకున్నాం. మీ ఇష్టం, ఇది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ 20 తీసుకుని అక్కడ 30 తీసుకోండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. 210.165 200. ఇక్కడ 2 ఇస్తాను, అక్కడ 1 ఇస్తాను. ఓకే, 255.255.255.0 నో స్పేస్ షట్ డౌన్. ఇక్కడ చూడండి మీరు, మనకి ISP రౌటర్ లో మనం జస్ట్ ఇంటర్ఫేస్ ఒకటే అప్ చేస్తాం. ISP రౌటర్ లో మనం ఏం చేయమండి, ఎందుకంటే మనం యాజ్ అడ్మినిస్ట్రేటర్ మన రౌటర్స్ మీద మనం చేస్తాం. ISP రౌటర్ లో ISP వాళ్ళు చేసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. ఓకే, జస్ట్ కనెక్టివిటీ కోసం నేను ఒక ISP రౌటర్ తీసుకున్నాను. 2 పోర్ట్స్ నేను అప్డేట్ చేసుకున్నాను అనమాట. ఈ రౌటర్లో రండి, ఈ రౌటర్లోకి వచ్చేసి నేను కాన్ఫిగర్ టెర్మినల్ వాన్ ఇంటర్ఫేస్ చేయాలి. ఇక్కడ ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/1. ఓకే, IP స్పేస్ అడ్రస్ స్పేస్ 209.165. ఓకే, 200.1 అక్కడ 2 ఇచ్చాక 1 ఇస్తున్నా, 255.255.255.0 నో స్పేస్ షట్ డౌన్. ఇదండి. సో అన్ని రౌట్లో ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఇంటర్ఫేసెస్ ఇచ్చేయాలి. ఇప్పుడు అన్ని ఇంటర్ఫేసెస్ యాక్టివ్ అయిపోవాలి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, హైదరాబాద్ లో రౌటర్ 1 ఇది,
రౌటర్ నేమ్, ఇది హైదరాబాద్ బ్రాంచ్. దీనికి వచ్చేసి నేను లాన్ ఇంటర్ఫేస్ అప్డేట్ చేశాను. లాన్ ఇంటర్ఫేస్ 192.168 1 సిరీస్, ఇది 1 సిరీస్ నెట్వర్క్, ఇది 3 సిరీస్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ లాన్ అప్ అయింది, ఇక్కడ లాన్ అప్ అయిపోయింది. ఓకే, ఇది ఐఎస్పి రౌటర్. రౌటర్ 2 ఐఎస్పి రౌటర్. ఈ ఐఎస్పి రౌటర్ లో మనకు ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయ్యాం, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. ఈ ఈ రెండు ఇంటర్ఫేస్ ఒక నెట్వర్క్ తీసుకున్నాం, ఈ రెండు ఇంటర్ఫేస్ ని ఒక నెట్వర్క్ తీసుకున్నాం. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ ఐపీ అడ్రస్ 1 ఇచ్చాను, ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ ఐపీ అడ్రస్ 2 ఇచ్చాను, ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ 2, ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ 1 ఇచ్చాను. ఆ నెట్వర్క్ ఏదైనా కావచ్చు, 1 2 ఇచ్చేసాం. ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్, ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్, రైట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాను, లాన్ ఇంటర్ఫేస్, వ్యాన్ ఇంటర్ఫేస్. ఇది ల్యాన్ అనుకోండి, ఇది వ్యాన్ అనుకోండి, రెండు ఇంటర్ఫేస్ అప్డేట్ చేస్తాను. ఇక్కడ ల్యాన్, ఇక్కడ వ్యాన్ అప్డేట్ చేస్తాను. ఇవి రెండు కమ్యూనికేట్ అవుతాయని కమ్యూనికేట్ కావు. మన జనరల్ కమ్యూనికేట్ కావాలని ఏం చేస్తాం, రౌటింగ్ చేస్తాం వితౌట్ సెక్యూరిటీ. రౌటింగ్ చేస్తే కమ్యూనికేట్, మీరు స్టాటిక్ రౌటింగ్ చేసినా డైనమిక్ రౌటింగ్ చేసినా కమ్యూనికేట్ అవుతాయి. సో బట్ అన్సెక్యూర్ అనమాట. ఓకే, జనరల్ రౌటింగ్ చేస్తే కమ్యూనికేట్ అవుతాయి. నేను ఇప్పుడు కమ్యూనికేట్ పింగ్ స్పేస్ 192.168.3.10 పింగ్ చేస్తాను. డెస్టినేషన్ పోస్ట్ నాట్ రీచబుల్. ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి పింగ్ స్పేస్ 192.168.1.10 చేశాను. నాట్ ఏబుల్ టు రీచ్. క్లియర్? ఎందుకంటే అండి ఇది రౌటింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఇంటర్ఫేసెస్ అప్ చేసాం అంతే. దర్ ఇస్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ ది రౌటర్. ఈ రౌటర్ లో ఏమీ లేదన్నమాట. ఓకే, నీ ల్యాన్ ఇంటర్ఫేస్ ఈ సీరియల్ ఇంటర్ఫేస్ నుంచి ఈ రౌటర్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. రౌటింగ్ చేస్తే ఇలా ట్రావెల్ అవుతుంది. ఇంటర్నెట్ లో నుంచి వెళ్ళి మన ప్యాకెట్ మళ్ళీ సోర్స్ ఐపీ అడ్రస్ నుంచి డెస్టినేషన్కి వచ్చేస్తుంది. బట్ అది అన్సెక్యూర్ అనమాట. మీరు స్టాటిక్ చేసిన, డైనమిక్ ఆర్ఐపీ చేసిన, ఓఎస్పీ ఏదైనా చేయండి, అన్సెక్యూర్. సో సెక్యూరిటీ కోసం మనం ఓల్డెన్ డేస్ లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, నాట్ ప్యాట్ చేసేవాళ్ళు, కొంతవరకు సెక్యూరిటీ ఉండేది. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ 100% అనమాట. ఓకే, ప్యాకెట్ అనేది ఎన్క్రిప్షన్ అనేది జరిగేది కాదు, సెక్యూరిటీ ఆల్గరిథం యూజ్ చేసుకో. సో అప్పుడు మనకి యూపీఎన్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు రౌటర్స్ సిస్కో రౌటర్స్ అనుకోండి, సోర్స్ టు డెస్టినేషన్. మీ కళ్ళు మూసుకొని మీరు ఐపీఎస్ మనకి జిఆర్ఈ విపిఎన్ ఎనేబుల్ చేయని సెక్యూరిటీ. ఈ బ్రాంచ్ లో ఉన్న నెట్వర్క్ డేటా అంతా కూడా ఈ బ్రాంచ్ కి ఈజీగా ట్రావెల్ అయిపోద్ది. ఇక్కడ ఈ బ్రాంచ్ లో ఉన్న నెట్వర్క్ డేటా అంతా కూడా ఈ బ్రాంచ్ కి ఈజీగా వయా ఇంటర్నెట్ ద్వారా పంపించవచ్చు, కళ్ళు మూసుకుని. నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. నో వన్ కెన్ యాక్సెస్ అవర్ డేటా. అది జిఆర్ఈ విపిఎన్ టనల్. మరి రియల్ టైంలో ఇక్కడ మనకి సిస్కో రౌటర్లు యూజ్ చేయాలి, మ్యాండేటరీగా ఉండదు. ఇక్కడ సిస్కో రౌటర్ కాదు, ఇక్కడ డిఫరెంట్ వెండర్ రౌటర్ ఉంది, ఇక్కడ ఒక డిఫరెంట్ వెండర్. వాట్ ఈస్ సిచ్యువేషన్? అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం ఓపెన్ సోర్స్ విపిఎన్స్ వాడతాం. ఓపెన్ సోర్స్ వచ్చేసి మనకి ఐపీసెక్ విపిఎన్ ఒకటి, ఎస్ఎస్ఎల్ విపిఎన్ ఒకటి, డైనమిక్ మల్టీపోర్ట్ డిఎం విపిఎన్, ఈ మూడు కూడా ఓపెన్ సోర్స్ కింద వస్తాయండి. ఇది ఒకటి. సో పల్స్ సెక్యూర్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనం ఓపెన్ సోర్స్ లో యూజ్ చేయాలి. మనకి స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఆల్గారిథమ్స్ యూజ్ చేస్తాం అనమాట. అది స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఆల్గారిథం యూజ్ చేసే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఐపీసెక్ అండి. ఎస్ఎస్ఎల్ కూడా మీడియం, అలాగే మల్టీపోర్ట్ కూడా మీడియమే. స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఆల్గారిథం కావాలంటే రియల్ టైమ్ లో ఎక్కువ మనం వాడేది ఐపీసెక్ అనమాట. దీంట్లో స్ట్రాంగ్ ఆల్గారిథమ్స్ అనేది వాడతారు, క్రిప్టో ఆల్గారిథమ్స్ వాడతారు. లెట్స్ సి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ మీరు డిఫాల్ట్ రౌటింగ్ చేయాలి, ఇక్కడ కూడా డిఫాల్ట్ రౌటింగ్ చేయాలి. లెట్స్ డూ ది డిఫాల్ట్ రౌటింగ్. డిఫాల్ట్ రౌటింగ్ చేసే ముందు ఇక్కడ ఏం చేయాలంటే ఎస్ పోస్ట్ 1 లో అయిపోయింది కాన్సెప్ట్. ఐఎస్పి రౌటర్ లో రెండు ఇంటర్ఫేస్ కన్ఫిగరేషన్ చేశాను. పోస్ట్ 3 లో లాన్ ఇంటర్ఫేస్, సీరియల్ ఇంటర్ఫేస్ చేశాను. డిఫాల్ట్ రౌటింగ్ చేశాడు. ఇక్కడ ఒక డిఫాల్ట్ రౌటింగ్ చేశాడు, ఇక్కడ డిఫాల్ట్ రౌటింగ్. డిఫాల్ట్ రౌటింగ్ చేయడం ఐపీ స్పేస్ R1 లో రూట్ 0.0 ఎనీ సోర్స్ నెట్వర్క్, ఎనీ సోర్స్ నెట్వర్క్ ఐడి అండ్ దెన్ ఎగ్జిస్టింగ్ సీరియల్ ఇంటర్ఫేస్ యొక్క నెంబర్ ఆర్ నెక్స్ట్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి డిఫాల్ట్ రౌటింగ్ లో. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇచ్చేసాడు. ఇదే యూజ్ చేయొచ్చు, లేదా మీ ఇష్టం. ఎగ్జిస్ట్ సీరియల్ ఇంటర్ఫేస్ నెంబర్ అనివచ్చు, ఇదే అనివచ్చు. గోపర్ ఫస్ట్ రౌటర్ లోకి వెళ్ళి డిఫాల్ట్ రౌటింగ్ చేయండి. ఇక్కడ R1 లోకి వెళ్ళి డిఫాల్ట్ రౌటింగ్ సింటాక్స్ ఐడియా ఉంది కదా, సేమ్ సింటాక్స్. ఇక్కడ ఏం చేస్తామా, కాన్ఫిగర్ వెళ్ళి కాన్ఫిగర్, ఇక్కడ కాపీ పేస్ట్ చేయమా, మీకు అది పంపిస్తాను మా స్క్రిప్ట్. ఇక్కడ చూడండి, ఐపీ స్పేస్ రూట్ స్పేస్ 0.0 ఎనీ డెస్టినేషన్ నెట్వర్క్ ఐడి, ఎనీ డెస్టినేషన్ నెట్వర్క్ సంబంధించిన సబ్నెట్ మాస్క్. సో వయా మీ ఇంటర్ఫేస్ యొక్క నెంబర్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇంటర్ఫేస్ యొక్క ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను ఇక్కడ ఇందాక ఇంటర్ఫేస్ ఐడి ఇచ్చాను, ఇక్కడ నెక్స్ట్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఓకే, మీ ఇష్టం ఏదైనా ఇచ్చేయచ్చు. ఇక్కడ జిగాబైట్ 0/1 అని ఇవ్వచ్చు, లేదా 219.165.2 అని ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చేసాను. ఓకే, డిఫాల్ట్ రౌటింగ్ కన్ఫిగరేషన్. నెక్స్ట్ సింటాక్స్ వచ్చేసి చూడండి, క్రిప్టో ఆల్గారిథం ఎనేబుల్ చేయాలి. ఎస్, ఇది రౌటర్ 1 లో. చూడండి, రౌటర్ 1 లో నెక్స్ట్ ఏం చేయాలమ్మా,
నెక్స్ట్ డిఫాల్ట్ రౌటింగ్ చేసిన తర్వాత స్టెప్ 2లో మీరు ఏం చేయాలంటే మేక్ షూర్ రౌటర్స్ హావ్ ది సెక్యూరిటీ లైసెన్స్ ఎనేబుల్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. చాలా మంది ఈ సెక్యూరిటీ లైసెన్స్ ఎనేబుల్ చేయకుండానే ఇవన్నీ చేసేసాం, అది చేసాం, ఇది చేసాం అని ట్రబుల్ షూటింగ్ చేస్తూ ఉంటారు. అసలు బై డిఫాల్ట్ సెక్యూరిటీ లైసెన్స్ అనేది ఎనేబుల్ కాదు. అది మనం మాన్యువల్గా ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను C1900 సిరీస్, మీరు C1900 సిరీస్ రౌటర్స్ ఏది తీసుకున్నా డిఫాల్ట్స్ సెక్యూరిటీ లైసెన్స్ అనేది ఎనేబుల్ కాదండి. మనం మాన్యువల్ చేయాలన్నమాట. సో దానికి కమాండ్ ఇది లైసెన్స్ బూట్ మాడ్యూల్. ఈ కమాండ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రీబూట్ చేయాలి. అప్పుడు మీకు అది ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఇది కాపీ చేస్తాం. గోపర్ రౌటర్ 1లోకి వెళ్ళి లైసెన్స్ ఐపీసెక్ లైసెన్స్ ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఫస్ట్ లైసెన్స్ ఎనేబుల్ చేయండి. ఇక్కడికి వచ్చేసి ఈ రౌటర్ కదా, రైట్, ఓపెన్ చేశాను. పేస్ట్ ది కమాండ్. డిఫాల్ట్ రౌటింగ్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ చేయాలి. ఆ కమాండ్ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ ఎస్, ఎనేబుల్ లైసెన్స్ ఎస్. ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎగ్జిట్, సేవ్ చేయండి. WR సేవ్ చేసిన తర్వాత షో వర్షన్ కొట్టండి. ఇక్కడ మీరు షో వర్షన్ కొడితే అది ఎనేబుల్ అయిందో మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, షో వర్షన్ కొడితే సెక్యూరిటీ వచ్చేసి ఇక్కడ ఇది సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ నన్ ఉంటుంది. మనం రీబూట్ చేసిన తర్వాత ఇక్కడ ఐపీసెక్ తీసుకుంటుంది. సెక్యూరిటీ కీ 9 తీసుకుందాం అనమాట. నెక్స్ట్ రీబూట్ అయిన తర్వాత సెక్యూరిటీ 9 కీ తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను రీబూట్ చేస్తాను. రీబూట్ అంటే ఏంటమ్మా, రీలోడ్. ఇక్కడ మనం కమాండ్ రీబూట్ అని కొడితే అది తీసుకోదమ్మా. రీలోడ్ అని టైప్ చేయాలి. రీలోడ్ కొడితే మనకి రౌటర్ రీలోడ్ అయింది. రీలోడ్ అయిన తర్వాత మనకి ఐపీసెక్ అనేది ఎనేబుల్ అయింది. లైసెన్స్ ఎనేబుల్ చేసుకుంటున్నాను ఈ రౌటర్ మీద. ఓకే, అలాగే నెక్స్ట్ రౌటర్ మీద కూడా మీరు డిఫాల్ట్ రౌటింగ్ చేసి ఐపీసెక్ ని ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ రౌటర్లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్, ఓకే, ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ రౌటింగ్ ని ఎనేబుల్ చేయండి. సో డిఫాల్ట్ రౌటింగ్ ఇక్కడ వచ్చేసి రౌటర్ 3లో ఇది డిఫాల్ట్ రౌటింగ్. సో రౌటర్ 3లో కాపీ అండ్ పేస్ట్ హియర్. స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. ఇది కాపీ చేస్తాను, ఈజీగా ఉంటుంది. ఎస్, పేస్ట్. సో ఐపీ స్పేస్ రూట్ స్పేస్ సోర్స్ ఎనీ డెస్టినేషన్ నెట్వర్క్ ఐడి, ఎనీ డెస్టినేషన్ సబ్నెట్ మాస్క్, నెక్స్ట్ టాప్ ఐపీ. ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ టాప్ ఐపీ మీరు ఇంటర్ఫేస్ నెంబర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టాప్ ఐపీ అడ్రస్ ఇచ్చాను, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏం చేయాలంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. లైసెన్స్ ఇప్పుడు ఐపీసెక్ లైసెన్స్ ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఈ కమాండ్ కాపీ చేసి 2 రౌటర్లు ఇవ్వాలమ్మా. ఇచ్చిన తర్వాత రీబూట్ చేయాలి. ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత కాపీ, ఓకే, క్రిప్టో అల్గారిథం లైసెన్స్ అన్నమాట. ఐపీసెక్ లైసెన్స్ ఎనేబుల్ చేస్తున్నాం. గోపర్ రౌటర్, ఓకే, పేస్ట్ హియర్. ఓకే, ఎస్ పేస్ట్ చేసిన ఎస్ అడిగితే ఎస్ కొట్టిన తర్వాత ఎగ్జిట్ కొట్టి, ఓకే, ప్రివిలేజ్ మోడ్లోకి వచ్చి సేవ్ చేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత జస్ట్ వెరిఫికేషన్ షో వర్షన్ కమాండ్ కొడితే మీకు కింద అది డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఐపీ బేస్ కింద ఐపీ సెక్యూరిటీ వచ్చేసి ఇక్కడ నన్ ఉంది కదా, ఈ నన్ ప్లేస్ లో ఇది ఎనేబుల్ అయిపోతుంది. సెక్యూరిటీ కీ 9 ఎనేబుల్ అయిపోతుంది. రీబూట్ చేయాలి, రీలోడ్ చేయాలి. ఇక్కడ రీలోడ్ చేయగానే ఆటోమేటిక్ మీకు అది మనకి లైసెన్స్ అనేది ఎనేబుల్ అయింది. ఐపీ సెక్యూరిటీ లైసెన్స్ 2 రౌటర్ మీద ఎనేబుల్ చేశాను. గో ఫర్ అనదర్ రౌటర్. ఈ రౌటర్ కింద ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ అయిపోయిన తర్వాత రౌటర్ 1లోకి ఒకసారి వెరిఫై చేయండి, ఎనేబుల్ అయిందో లేదో. ఎనేబుల్ వచ్చేసి షో వర్షన్ ఐపీసెక్ లైసెన్స్ ఎనేబుల్ అయిందో చూసుకోవాలంటే చూడండి. టెక్నాలజీ ఐపీ బేస్ కింద సెక్యూరిటీ మనం ఐపీసెక్ సెక్యూరిటీ కీ 9 ఎవల్యూషన్ ఎస్ సెక్యూరిటీ కీ 9 ఎనేబుల్ అయిపోయింది. ఓకే, ఇది రావాలన్నమాట. ఇలా వస్తాం, నన్ను కాకుండా ఇలా రావాలి. సెక్యూరిటీ కీ 9 ఎనేబుల్ చేసాం ఐపీసెక్, రైట్. చేసిన తర్వాత అగైన్ గోపల్ కన్వర్షన్ మోడ్. ఇంకా ఐపీసెక్ సంబంధించిన ఆల్గారిథమ్స్ ఉంటే అయ్యే ఇవ్వాలన్నమాట. ఇవి కూడా డిఫాల్ట్ ఆల్గారిథమ్సే. సో ఎనీవన్ కెన్ యూజ్ దీస్ ఆల్గారిథమ్స్. ఇక్కడ చూడండి, 2 రౌటర్లో నేను సెక్యూరిటీ ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు R1లోకి వచ్చేసి ఐపీ సెక్యూరిటీ చూడండి. స్టెప్ 3లో కాన్ఫిగర్ ఐపీసెక్ ఆన్ రౌటర్ అట్ ఈచ్ ఎండ్ ఆఫ్ ది టనల్ R1 R2. ఇప్పుడు ఐపీసెక్ కాన్ఫిగరేషన్ చేస్తాను. R1లోకి వచ్చి ఈ సింటాక్స్ కాపీ చేస్తాను. క్రిప్టో ISKP పాలసీ 10 ఎన్క్రిప్షన్. AES అంటే ఆల్గారిథం. బిట్ వచ్చేసి 256 బిట్స్. అథెంటికేషన్ పీ షేరు గ్రూప్ 5. ఇది కాపీ చేయండి. కమాండ్ మొత్తం కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. రౌటర్ 1లో ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి కాపీ పేస్ట్ ఎంటర్. ఓకే, ఎగ్జిట్.
క్రిప్టో ISAKP పాలసీ ఎనేబుల్ చేశాను. నెక్స్ట్ అది ఎనేబుల్ చేసిన తర్వాత IPSec ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కమాండ్ క్రిప్టో, ఇది రౌటర్ 1 లో నేను చేస్తుంది ఇదంతా. ఈ సేమ్ రిపీట్ అయితే ఉంటారు. క్రిప్టో ISAKMP కీ సెక్యూరిటీ అడ్రస్ వచ్చేసి ఇది. ఇది వచ్చి దేని అడ్రస్ అమ్మా? డెస్టినేషన్ కి సంబంధించిన వాన్ ఇంటర్ఫేస్ యొక్క IP అడ్రస్. చెన్నై ఇంటర్ఫేస్ వాన్ ఇంటర్ఫేస్ యొక్క IP అడ్రస్ అంట. దానికి క్రిప్టో చేస్తాం అన్నమాట. టనలింగ్ క్రియేట్ చేస్తున్నాం. సో కాపీ పేస్ట్ దిస్ కమాండ్, పేస్ట్ హియర్. ఎస్, ఎనేబుల్ అయింది. నెక్స్ట్ కమాండ్ సేమ్ కమాండ్స్ రిపీట్ అవుతాయి అంతే చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్రిప్టో IPSec ట్రాన్స్ఫార్మ్ సెట్ R1 to R3 ఆల్గారిథం AES 256 బిట్స్ SHA ఆల్గారిథం యూజ్ చేయమన్నాం. డేటాను ఎన్క్రిప్ట్ చేయడానికి ఈ ఆల్గారిథం యూజ్ చేస్తున్నాం. ఓకే, యూజ్ చేసి ఇది కూడా మీరు ఇక్కడికి వచ్చేసి రౌటర్ 1 లో ఎంటర్ చేయండి. పేస్ట్, సేమ్ సింటాక్స్ 1. ఏ రౌటర్ కన్నా ఇదే సింటాక్స్ అండి, సింటాక్స్ మారదు. అక్కడ IP అడ్రస్ ఒకటే మారింది అంతే, సింటాక్స్ సేమ్. ఈ క్రిప్టో IPSec మనం టనలింగ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఆల్గారిథం సింటాక్స్ సేమ్. 256 అంటే హైయెస్ట్ బిట్ అనమాట. మనకి 60/128 తర్వాత 256 హైయెస్ట్ సెక్యూరిటీ మనం ఎనేబుల్ చేస్తాం. సో ఎవరు యూజ్ చేయనా ఇదే యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి క్రిప్టో మ్యాప్ IPSec టనల్ క్రియేట్ చేస్తాం. మ్యాప్ 10 IPSec IKM సెట్ ఫియర్ 290.160/200.1 ఆ ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ గా మనకి టనలింగ్ క్రియేట్ అవుతుంది. సెట్ సెక్యూరిటీ అసోసియేషన్ లైఫ్ టైమ్ సెకండ్స్ అండ్ సెట్ ట్రాన్స్ఫార్మ్ సెట్ R1 to R2 కి టనలింగ్ క్రియేట్ R1 to R2. R2 అనేది ISP రౌటర్, దాని గురించి మనం అవసరం లేదు. R1 to R3 మనకి టనలింగ్ క్రియేట్ చేస్తుంది. మ్యాచ్ అడ్రస్ 100 అనేది అక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో అది కూడా చూపిస్తుంది. లాస్ట్ లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కూడా చేస్తాం. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ద్వారా సెక్యూర్ టనలింగ్ అనేది IPSec టనల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ కమాండ్. మూడోది ఇది ఎంటర్ చేసిన తర్వాత ఎగ్జిట్. మ్యాప్ క్రియేట్ చేసాం, టనలింగ్ క్రియేట్ అయింది. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దీని తర్వాత నెక్స్ట్ కమాండ్ ఇంటర్ఫేస్ మీదకి వెళ్ళి ఈ కమాండ్ క్రిప్టో మ్యాప్ IPSec మనం ఆన్ చేయాలండి ఇంటర్ఫేస్ మీదకి వెళ్ళి. ఓకే, ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఓకే ఇంటర్ఫేస్ జిగాబైట్ ఈథర్నెట్ 0/0కి వెళ్ళి మనకి వచ్చేసి దీన్ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇంటర్ఫేస్ లాన్ ఇంటర్ఫేస్కి వెళ్ళి 0/0. ఓకే, ఇక్కడ ఎనేబుల్ చేయండి. అంటే లాన్ ఇంటర్ఫేస్ నుంచి ట్రాఫిక్ తీసుకున్నప్పుడు IPSec టనల్ ద్వారా సెక్యూర్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఎస్, ఎనేబుల్ చేసాం. ఎగ్జిట్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇదండి యాక్సెస్ లిస్ట్. ఇది యాక్సెస్ లిస్ట్ మీకు తెలిసిందే. యాక్సెస్ లిస్ట్ 100 క్రియేట్ చేస్తాను. 100 లో వచ్చేసి సోర్స్ నుంచి డెస్టినేషన్ ఒక యాక్సెస్ లిస్ట్ చేస్తాను. ఇది స్టాండర్డ్ యాక్సెస్ లిస్ట్ అండి. చూడండి స్టాండర్డ్ యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేస్తాను సోర్స్ నుంచి డెస్టినేషన్. చూడండి యాక్సెస్ లిస్ట్ లో యాక్సెస్ లిస్ట్ నెంబర్ 100 అంటే స్టాండర్డ్ యాక్సెస్ లిస్ట్, నెంబర్ యాక్సెస్ లిస్ట్, పర్మిట్, IP స్పేస్, సోర్స్ నెట్వర్క్ ఎంతమ్మా 192.168.1.0. సోర్స్ నెట్వర్క్ కి సంబంధించిన వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0.0.255. డెస్టినేషన్ నెట్వర్క్ 192.168.3.0 అండ్ డెస్టినేషన్ నెట్వర్క్ సంబంధించిన వైల్డ్ కార్డ్ మాస్క్. సోర్స్ నెట్వర్క్ సోర్స్ వైల్డ్ కార్డ్ మాస్క్, డెస్టినేషన్ నెట్వర్క్ డెస్టినేషన్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చాం. నెంబర్ ఇచ్చే యాక్సెస్ లిస్ట్ నెంబర్ 100. ఓకే, ఇది ఇచ్చాను. ఓకే, అటుపక్క కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. అక్కడ సోర్స్ వచ్చేసి 3 సిరీస్ అయితే డెస్టినేషన్ 1 సిరీస్ అయితే అంతే. ఎంటర్ అయిపోయింది. ఇది రౌటర్ 1 లో మనం చేయాల్సిన సింటాక్స్. సేమ్ సింటాక్స్ మనకి రౌటర్ 3 లో కూడా రిపీట్ అయింది. చూడండి మీకు ఇప్పుడు ఈజీగా అర్థమైంది. రౌటర్ 3 లోకి వెళ్తాం. రౌటర్ 2 లో మనం ఏం చేయవసరం లేదు, 1, 2 లోనే చేయాలి. IPSec టనలింగ్ అనేది 1, 2 లో క్రియేట్ చేస్తాం. రౌటర్ 2 లోకి వచ్చేసాను. ఎనేబుల్ కాన్ఫిగర్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఏం చేయాలమ్మా, దీంట్లో లైసెన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి రౌటర్ 3 లో కింద ఇచ్చి క్లియర్ గా R3 అంటే రౌటర్ 3. రౌటర్ 1 లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ వరకు చేసాం. ఇంకా రౌటర్ 3 లో సేమ్ స్టెప్స్ మనం రిపీట్ అవుతుంది. ఇంకా రౌటర్ 3 R3 ఇక్కడ కింద ఇచ్చేసి ఈ స్టెప్స్ మొత్తం. ఫస్ట్ ఏం చేయాలి, IPSec పాలసీ క్రియేట్ చేస్తున్నాం. ఈ పాలసీ ద్వారా మనకి టనలింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ పాలసీ ఫస్ట్ పాలసీ ఇక్కడ వెళ్ళిపోయి R3 లోకి వెళ్ళిపోయి పాలసీ కమాండ్స్ ఎంటర్ చేయండి. ఎవరు ఇచ్చేసిన ఏ కమాండ్స్ అండి, విల్ నాట్ చేంజ్. సో దట్ అందుకోసం మీకు సింటాక్స్ రూపంలో ఇస్తున్నాను. ఆల్గారిథం 256 AES ఆల్గారిథం పాలసీ నెంబర్ 10. ఆ నెంబర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ 10 ఇక్కడ 10 ఇచ్చాం. మీరు 10, 20, 20, 30, 30 వాట్ ఎవరు మేబీ అక్కడ నెంబర్ అయితే అక్కడ. అథెంటికేషన్ పీ షేర్ కీ ఇచ్చాను. గ్రూప్ 5 అక్కడ గ్రూప్ 5 ఇక్కడ గ్రూప్ 5 ఇచ్చాను. టనలింగ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో IKM కీ సెక్యూరిటీ అడ్రస్
టన్నలింగ్ క్రియేట్ చేయడానికి ఏ అడ్రస్ క్రియేట్ అవ్వాలి. అక్కడ అటు సైడ్ వచ్చి 200.1 ఇచ్చిన, ఇటు 100.1 ఇచ్చాను. ఇప్పుడు నేను చెన్నై రౌట్ లో ఉన్నా కదా, అటు సైడ్ వచ్చేసి 100 కదా, అవి పెట్టేసి ఇచ్చాను. ఎస్. సో క్రిప్టో ఐఎస్కేపి కీ సెక్యూరిటీ అడ్రస్ 200.165 100.1 సీల్ ఇంటర్ఫేస్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. కనెక్షన్ కి, కనెక్టివిటీ కోసం. రైట్. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో ఐపీసెక్ ట్రాన్స్ఫార్మ్ సెట్ క్రియేట్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ సెట్ R3 నుంచి R1 వరకు టన్నలింగ్ కోసం. ఇది టన్నలింగ్ ట్రాన్స్ఫార్మ్ స్క్రిప్ట్ అండి. దీంట్లో ఈఎస్పి ఎస్హెచ్ఏ ఆల్గారిథం యూజ్ చేస్తాం. R2 టు R1, అక్కడ R1 టు R2 సేమ్ సింటాక్స్ రిపీట్ అయితే అంతే. నథింగ్. సింపుల్ గా చెప్పాలంటే టన్నలింగ్ క్రియేట్ చేస్తున్నాం బస్ అంతే. ఆల్గారిథం యూజ్ చేసుకుంటున్నాం. ఒక గ్రూప్ పాలసీ నెంబర్ 10, గ్రూప్ నెంబర్ 5, ఎన్క్రిప్షన్ ఆల్గారిథం AES 256 బిట్స్ వాడుతున్నాను. ఐపీసెక్ టన్నల్ క్రియేట్ చేస్తున్నాను అంతే. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. అంతే. అంటే ఇక్కడ ఒకటే, ఇక్కడ పాలసీ నెంబర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, ఈ పాలసీ నెంబర్ మనం ఇచ్చే నెంబర్ ఇక్కడ వచ్చేసి నెంబర్ చేంజ్. 256 ఇదే మ్యాక్సిమం, దీనికి మించి లేదన్నమాట. ఎన్క్రిప్షన్ ఆల్గారిథం AES ఆల్గారిథం 256 బిట్స్. 128 ఇంకా తగ్గించుకోవచ్చు. 128 ఉంది, 64 ఉంది. సో మన హైయెస్ట్ వాడతారు ఎవరైనా సరే. ఇది స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ కావాలి కాబట్టి 256 ఆల్గారిథం. కమాండ్స్ లో టన్నల్ క్రియేట్ చేసే కమాండ్ ఏది సార్? ఇది క్రిప్టో మ్యాప్. మరి తర్వాత అది క్రిప్టో పాలసీ ఉంది కదా, అది పాలసీ సార్? అది పాలసీ. ఫస్ట్ పాలసీ ఎన్క్రిప్షన్ ఎనేబుల్, పాలసీ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత టన్నలింగ్ క్రియేట్ చేస్తాం. టన్నలింగ్ క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్ లో మనకి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కూడా క్రియేట్ చేస్తాం అనమాట. అక్కడ సేమ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇక్కడ మ్యాచ్ 100 ఇస్తే అక్కడ కూడా 100 ఇవ్వాలి. నెంబర్ సేమ్ నెంబర్ తో స్టాండర్డ్ యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసి ఎనేబుల్ చేశారు, ఇచ్చారు. ఇప్పుడు లాన్ ఇంటర్ఫేస్ మీద క్రిప్టో ఆల్గారిథం ఎనేబుల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన ప్యాకెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? లాన్ ఇంటర్ఫేస్ నుంచి తీసుకుంటాం. ఎస్, HYD లాన్ చెన్నై లాన్ కమ్యూనికేట్ కావాలి. ఇప్పుడు లాన్ ఇంటర్ఫేస్ మీద ఎనేబుల్ చేయాలి. సీల్ ఇంటర్ఫేస్ మీద ఆల్రెడీ మనం టన్నలింగ్ క్రియేట్ అయింది. ఆ టన్నలింగ్ అనే లాన్ ఇంటర్ఫేస్ మీద యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/0 లాన్ ఇంటర్ఫేస్కి వెళ్ళి ఈ కమాండ్ ఎంటర్ చేయండి. మనం క్రియేట్ చేసిన టన్నల్ లాన్ ఇంటర్ఫేస్ మీద ఎనేబుల్ చేయాలి, ఆన్ అయింది. ISKMP ఆన్ అయింది. రైట్, ఎగ్జిట్. ఇప్పుడు వచ్చేసి నీకు ఇది స్టాండర్డ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ సేమ్ అండి, సేమ్ సింటాక్స్. యాక్సెస్ లిస్ట్ 100 పర్మిట్. సోర్స్ ఈ సైడ్ నుంచి వచ్చేటప్పుడు సోర్స్ ఏమైంది 3030 అయితే సోర్స్ వైల్డ్ కార్డ్ మాస్క్. డెస్టినేషన్ వచ్చేసి 1.0 సిరీస్ అయితే డెస్టినేషన్ వైల్డ్ కార్డ్ మాస్క్. సోర్స్ డెస్టినేషన్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చాడు అంతే. సింటాక్స్ వెరీ సింపుల్. చూడండి, మీరు ఒకసారి సింటాక్స్ చదువుకుంటే అర్థమైపోతుంది. చూడండి, యాక్సెస్ లిస్ట్ నెంబర్ 100 ఇచ్చా, అక్కడ 100, ఇక్కడ 100. మీరు అక్కడ 10 ఇస్తే ఇక్కడ 10 ఇవ్వండి, ఇక్కడ 20 ఇస్తే 20 ఇవ్వండి. అట్లా సేమ్ రౌటర్స్ మీద ఒకే యాక్సెస్ లిస్ట్ నెంబర్ క్రియేట్ ఇవ్వాలన్నమాట. అక్కడ యాక్సెస్ లిస్ట్ నెంబర్ 10 క్రియేట్ చేశారు, ఇక్కడ యాక్సెస్ లిస్ట్ 10 క్రియేట్. ఈ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాను, మీ ఇష్టం. 0 నుంచి 199 లోపు ఏ నెంబర్ అని తీసుకోండి. పర్మిట్ IP ఎలా చేయమంటున్నా. పర్మిట్ అవ్వకపోతే ఎక్స్ప్లిసిట్ డినై అప్లై అయిపోతుంది అనమాట. సో పర్మిట్ IP అడ్రస్ సోర్స్ నెట్వర్క్ వచ్చి 192.168.3.0 రౌటర్ 3 లో ఉన్నాను. సోర్స్ యొక్క వైల్డ్ కార్డ్ మాస్క్ ఇది క్లాస్ C కాబట్టి వైల్డ్ కార్డ్ మాస్క్ ఏదైతే 0.0.0.255 ఇది వైల్డ్ కార్డ్. అలాగే డెస్టినేషన్ నెట్వర్క్ ఐడి ఎంత 192.168.1.0 ఇది డెస్టినేషన్ నెట్వర్క్ ఐడి. డెస్టినేషన్ వైల్డ్ కార్డ్ మాస్క్ ఎంత 0.0.255. ఓకే, ఇది సింటాక్స్ అన్నమాట. అటు సైడ్ రివర్స్ అంతే. ఓకే, సేవ్. సో బోత్ సైడ్ నేను ఏం చేశాను, సక్సెస్ఫుల్ గా టన్నలింగ్ అప్లై చేశాను. ఇప్పుడు చూడండి, ఫైనల్ గా నేను ఏం చేశానంటే వెరీ సింపుల్. హైదరాబాద్ బ్రాంచ్ లో లాన్ ఇంటర్ఫేస్ సీల్ ఇంటర్ఫేస్ అయిపోయింది. చెన్నై లాంచ్ లో లాన్ ఇంటర్ఫేస్ సీల్ ఇంటర్ఫేస్ అయిపోయింది. ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్, ఇనిషియల్ కాన్ఫిగరేషన్ లాన్ ఇంటర్ఫేస్ సీల్ ఇంటర్ఫేస్. సెకండ్ స్టెప్ లో ఏం చేశానమ్మా, IPsec సెక్యూరిటీ లైసెన్స్ ఎనేబుల్ చేశాను. లైసెన్స్ ఎనేబుల్ చేసి డిఫాల్ట్ రౌటింగ్ చేశాను. డిఫాల్ట్ రౌటింగ్ లైసెన్స్ ఎనేబుల్ చేసి రీబూట్ చేశాను. డిఫాల్ట్ రౌటింగ్ లైసెన్స్ ఎనేబుల్ చేసి రీబూటింగ్ చేశాను. సో డిఫాల్ట్ రౌటింగ్ లైసెన్స్ ఎనేబుల్ రీబూట్, ఇక్కడ డిఫాల్ట్ రౌటింగ్ లైసెన్స్ రీబూట్. ఆ తర్వాత IPsec టన్నల్ క్రియేట్ చేశారు. లాస్ట్ లో మళ్ళీ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ క్రియేట్ చేశారు అంతే. ఇప్పుడు ప్యాకెట్స్ కమ్యూనికేట్ అవుతుంది చెక్ చేద్దాం. లెట్స్ గో అండ్ లుక్ కమ్యూనికేట్. ఇప్పుడు ఎన్క్రిప్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా వెళ్తుంది డేటా, నార్మల్గా వెళ్ళదండి. ఎన్క్రిప్షన్ డేటా మనకి IPsec ప్యాకెట్స్ అనేవి అడ్రస్ IPsec సోర్స్ డెస్టినేషన్ ప్యాకెట్ కి IPsec ప్యాకెట్స్ ఎనేబుల్ అవుతాయి. మనకి ఎంపటావు, ఇట్ విల్ టేక్ టైం.
ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా ఒక్కొక్క రౌటర్ లాగానే చూసుకోవాలమ్మా. కాన్ఫిగరేషన్ ఏమైనా ఐపీ అడ్రస్ ఏమైనా రాంగ్ ఇచ్చామా అనేది చూసుకోవాలి సింటాక్స్ ప్రకారం. యా బై డిఫాల్ట్ ఇంకా కమ్యూనికేట్ అవ్వట్లేదు. లెట్స్ గో అండ్ టెస్ట్ హియర్. టైం తీసుకుంటాం, వెంబటే కమ్యూనికేట్ కావు. అది ఆల్గారిథం క్రియేట్ అయ్యి టన్నల్ క్రియేట్ అయ్యి ఎన్క్రిప్ట్ అయ్యి ప్యాకెట్ రావాలని టైం 3.21.10 చెన్నై నుంచి హైదరాబాద్ నెట్వర్క్ పింగ్ చేస్తుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, అప్పుడు మనం పింగ్ స్పేస్ డిఫాల్ట్ గేట్వే పింగ్ చేయాలి. 192.168.3.1 డిఫాల్ట్ గేట్వే. డిఫాల్ట్ గేట్వే పింగ్ అవుతుందో చూసుకోవాలి. ట్రబుల్ షూటింగ్ అనమాట. ఇప్పుడు చెన్నైలో నేను ల్యాన్ లో సిస్టమ్ లో ఉన్నాను. చెన్నై డిఫాల్ట్ అంటే ఇంటర్ఫేస్, తర్వాత పింగ్ స్పేస్ పబ్లిక్ ఐపీ. సో 209.165. ఇటు పక్క 200 ఇచ్చాము. 200.1 200.1 పింగ్ అవుతుంది. 201 2కి పింగ్ అవుతుందో చూసుకోవాలి. 2 ఇటు సైడ్ నుంచి వస్తాను, చెన్నై నుంచి వచ్చాను. 2కి కమ్యూనికేట్ కాలేదు. 2కి కమ్యూనికేట్ కాలేదంటే మన సీరియల్ ఇంటర్ఫేస్ మీద ఐపీసెక్ ఎనేబుల్ అవ్వలేదు. సో ఆ కమాండ్ ఇవ్వాలి. సీరియల్ ఇంటర్ఫేస్ మీద ఐపీసెక్ కమాండ్ ఎనేబుల్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఐపీసెక్ ఈ ఇంటర్ఫేస్ మీద ఎనేబుల్ చేశాను. టన్నలింగ్ క్రియేట్ చేసి ఎనేబుల్ చేశాను. ఈ ఇంటర్ఫేస్ మీద ఎనేబుల్ చేయాలి. ఇక్కడ కూడా ఎనేబుల్ చేయాలమ్మా. ఎనేబుల్ చేయడానికి ఇదే కమాండ్, సింపుల్ కమాండ్. లెట్స్ వెయిట్. కమాండ్ అంటే ఇది ఐపీసెక్ 0/0 ఇంటర్ఫేస్ మీద ఎనేబుల్ చేస్తా. 0/1 ఇంటర్ఫేస్ మీద ఐపీసెక్ ఎనేబుల్ చేయలేదమ్మా. ఇది ఎనేబుల్ చేయాలి, సింపుల్. ఇప్పుడు వెళ్ళి ఈ ఇంటర్ఫేస్ 0/1 ఇంటర్ఫేస్ ఎనేబుల్ చేద్దాం. 2 రౌటర్లో సీరియల్ ఇంటర్ఫేస్ మీద కూడా ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేస్తే టన్నలింగ్ ద్వారా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. కాన్ఫిగర్ ఇంటర్ఫేస్ 0/1 ఐపీసెక్ ఎనేబుల్ చేయండి. ఎగ్జిట్. show IP route. Default routing తీసుకొని yes, టన్నలింగ్ yes. ఓకే, ఈ రౌటర్ మీదకి వచ్చి ఇంటర్ఫేస్ మీద టన్నలింగ్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ 0/1 space 209.165.200.200.2 Hello. yes, communicate on 200.2 space 209.165.100.2 రైట్. ఇప్పుడు కమ్యూనికేట్ 100.1 రైట్. సో ఇప్పుడు చూడండి, సో ఈ సీరియల్ ఇంటర్ఫేస్ మీద కూడా ఐపీసెక్ ఎనేబుల్ చేశాం. ఇప్పుడు రెండింటి కమ్యూనికేట్ అవుతుంది. చూడండి, ఐపీసెక్ విపిఎన్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది రియల్ టైమ్ లో ఇది చేయాలంటే వాళ్ళకి హై లెవెల్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఇస్తారన్నమాట. టనలింగ్ చేసే వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లకి యాక్సెస్ ఇస్తారు. ఒక మీడియంలో ఎక్స్పీరియన్స్ జూనియర్స్కి అసలు యాక్సెస్ ఇవ్వరు అనమాట. ఏమైనా చేస్తారేమో వాళ్ళ ప్రాబ్లం. కంట్రోల్ సి పింగ్ స్పేస్ 192.168.1.10 చూడండి, కమ్యూనికేట్ అవుతుంది. టైం తీసుకుంటుంది 10 to 5 minutes. చూడండి, ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ చెన్నై నుంచి హైదరాబాద్ లాని కమ్యూనికేట్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై కమ్యూనికేట్ అవుతుంది. చూడండి, ఇది అంత ఎన్క్రిప్షన్ కమ్యూనికేషన్ అండి, మామూలు నార్మల్ కమ్యూనికేషన్ కాదు. డేటా అంతకు ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. చూపిస్తాం మీకు ఎలా ఎన్క్రిప్ట్ అయింది. ఎక్కడ చూడండి, 2 కమ్యూనికేట్ అవుతుంది. రైట్. ఇప్పుడు వచ్చి మీకు ఎలా కమ్యూనికేట్ అయింది. ఇప్పుడు రౌటర్లోకి వచ్చి వెరిఫికేషన్, ఈ కమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరిఫికేషన్ కమెంట్స్ హైదరాబాద్ రౌటర్లోకి వచ్చి వెరిఫికేషన్ షో క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్రిప్టో ఉంటుంది, షో క్రిప్టో. ఎస్, ఎన్క్రిప్షన్ మాడ్యూల్. క్రిప్టో అంటే ఇక్కడ ఎన్క్రిప్షన్ మాడ్యూల్. ఓకే, ఈ కమెంట్ మీరు ఇచ్చేయాలి. అక్కడ వచ్చేసి షో క్రిప్టో, షో క్రిప్టో క్వశ్చన్ మార్క్ ఎంటర్ చేయండి.
చూడండి షో క్రిప్టో తర్వాత షో క్రిప్టో ఐపీసెక్ అదొక మనకి షో ఐపీసెక్ పాలసీ అంటే కొన్ని డీటెయిల్స్ వస్తాయి. షో ఐసీఐకి ఏమిటి కొన్ని డీటెయిల్స్, షో లాంగ్ టర్మ్ పబ్లిక్ కి, షో క్రిప్టో మ్యాప్స్ కూడా క్రియేట్ చేసాక అన్ని చేసుకోవచ్చు. మనకి షో ఏఎస్సి కొడితే మనకి అల్గారిథం ఏఎస్ఆర్ షో ఎస్ఏ షో క్రిప్టో ఎస్ఏ షో సిఆర్వై పిటిఓ క్రిప్టో సిఆర్వై పిటిఓ క్రిప్టో ఎస్ లేదా ఎస్ ఎస్ఏ షో స్పేస్ ఐపి సెక్ పాలసీ చూడాలంటే పిఓఎల్ఐసి ఇచ్చాడు కమెంట్. లాంగ్ కమెంట్ వెరిఫికేషన్ మనం 3 కమెంట్స్ ఉన్నాయమ్మా. షో ఫస్ట్ ఏం చేస్తానంటే షో కమెంట్ క్వశ్చన్ మార్క్ కొడితే షో క్రిప్టో సిఆర్ఓ పిటిఓ క్రిప్టో క్వశ్చన్ మార్క్ అనిపించాను. ఇక్కడ మనం ఏం చేసి షో క్రిప్టో ఐపీసెక్ షో క్రిప్టో ఈ రౌటర్ మీద ఏఎస్ షో క్యాపిటల్ యూజ్ చేసాడా సిఎస్ ఐఎస్సి పాలసీ పిఓఎల్ఐసివై పాలసీ షో ఐపీసెక్ పాలసీ చూడాలంటే షో క్రిప్టో ఇచ్చాడా వై పిటిఓ క్రిప్టో సిఆర్వై పిటిఓ షో క్రిప్టో స్పేస్ okay IPSEC it should shows IPSEC policy what is comments ఇక్కడ ఇచ్చిన ఏంటి తీసుకోవట్లేదు రైట్ కమెంట్ మనం వాడేది అవుట్పుట్ అమ్మా షో అంతా ఓకే. షో రన్నింగ్ లో మనకి అన్ని డిస్ప్లే అవుతాయి మనం చేసిన క్రిప్టో క్వశ్చన్ మార్క్ షో క్రిప్టో మ్యాప్ క్వశ్చన్ మార్క్ మ్యాప్ నెంబరు మాడ్యూల్ నెంబరు 5 షో మ్యాప్ షో మ్యాప్ కొడితే మ్యాప్ చూపిస్తుందమ్మా. ఇది మ్యాప్ క్రిప్టో మ్యాప్ ఐపీసెక్ 10 మనం క్రియేట్ చేసిన మ్యాప్. ఇది మనం ఈ సోర్స్ అడ్రస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇది వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, కరెంట్ పీర్ లొకేషన్, సెక్యూరిటీ అసోసియేషన్ లైఫ్ టైమ్, ట్రాన్సాక్షన్ సెట్ R3 to R1, ఇంటర్ఫేస్ యూజింగ్ క్రిప్టో మ్యాప్. ఈ 2 ఇంటర్ఫేస్లు మ్యాప్ యూజ్ చేస్తాం. ఓకే ఇది మ్యాప్. అలాగే కీ కావాలనుకుంటే సేమ్ 1 by 1 టైప్ చేయండి. మ్యాప్ బదులు కీ యాజ్ ఇట్ ఈజ్ కీ పెట్టండి. షో క్రిప్టో కీ కమాండ్ ఈ రౌటర్ లో అవుట్లేదు. కీ తర్వాత ఏముందమ్మా, కీ తర్వాత క్వశ్చన్ మార్క్. ఎస్ మ్యాప్ వచ్చింది, కీ వచ్చింది, కీ రాలేదు. ISA KMP ఇది తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో IPSEC ఇది తీసుకోవాలి. ఒక మ్యాప్ ఒకటే మనకి రౌటర్ మీద పనిచేస్తుంది. సో లాంగ్ టర్మ్ పాలసీ షో క్రిప్టో షో CRY క్రిప్టో
IPsec యా చూడండి IPsec కొట్టి మనకి ఎన్క్రిప్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే ఇది అమ్మ కమాండ్ ఇక్కడ కొడితే మొత్తం మనకి వచ్చేది ఎన్క్రిప్షన్ ఏది ఇచ్చేసాము ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ ఏ ఇంటర్ఫేస్ మీద ఎన్క్రిప్షన్ అప్లై అయింది లేదో తెలిసిపోతుంది చూడము రిమోట్ ఎండ్ పాయింట్ ఎస్ సక్సెస్ఫుల్ గా SSA టైమింగ్స్ 6 బైట్స్ మనం కమ్యూనికేట్ చేయం ఎన్క్రిప్ట్ అయింది లేదా చూడండి పీకే కంప్రెస్ ఎన్క్రిప్షన్ జరిగింది ప్యాకెట్ 1 ఈ చూడండి ఎన్ని ప్యాకెట్స్ ఎన్క్రిప్ట్స్ అయినాయి ప్యాకెట్ 11 ఎన్క్రిప్ట్ అయినాయి ఎన్క్రిప్ట్ 11 ప్యాకెట్స్ ప్యాకెట్స్ అన్ని డిక్రిప్ట్ అయినాయి 10 ప్యాకెట్స్ డిక్రిప్ట్ చేసాము ఇది డిక్రిప్ట్ చేసాము ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం చెక్ చేసుకోవచ్చు రైట్ కమాండ్ వచ్చేసి ఇది IP షో స్పేస్ క్రిప్టో స్పేస్ IPsec ఎస్ కానివ్వచ్చు ఏఎస్ ఇవ్వచ్చు ఎస్ఏ ఇవ్వాలమ్మా సెక్యూరిటీ ఆల్గారిథం ఎస్ఏ అంటే సెక్యూరిటీ ఆల్గారిథం మనం యూజ్ చేసిన ఆల్గారిథం మొత్తం డిస్ప్లే అవుతుంది సో స్క్రిప్ట్ సెక్యూరిటీ ఆల్గారిథం ఇది అవుట్పుట్ కమాండ్ ఎస్ఏ క్లియర్ సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయాలి సో మీకు ఇది ఫైల్ పంపిస్తాను ఇది వచ్చేసి పాయింట్ టు పాయింట్ అనే కదా సార్ మనం యూజ్ చేసేది ఎస్ పాయింట్ టు పాయింట్ అనొచ్చు సో సైట్ టు సైట్ కూడా అనొచ్చు కాకపోతే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సైట్ టు సైట్ అంటే పాయింట్ టు మల్టీ పాయింట్ అంటే అలాగా అది డిఎం IPsec VPN డిఎం లో పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ రెండు వస్తుంది IPsec చిన్న డౌట్ సార్ జనరల్ డౌట్ ఏం లేదు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఎస్ ఓకే ఈ సింటాక్స్ నీకు కాపీ పేస్ట్ చేస్తాను నోట్ ప్యాడ్ ఉంది కదా అది ఫార్వర్డ్ అని ఈమెయిల్ అడ్రస్ పింగ్ చేయి నీకు ఇది ఫైల్ కూడా నీకు ప్యాడ్ చేస్తాను ఫైల్ కూడా పంపిస్తాను ఫైల్ కూడా నీకు పంపిస్తాను నీ వాట్సాప్ లో నీ ఈమెయిల్ అడ్రస్ పింగ్ చేయమ్మా రికార్డింగ్ ఇవన్నీ పంపిస్తాను నీకు సో దట్ నువ్వు ఒకసారి చెక్ చేసి ఈ రెండు చెయ్యి నెక్స్ట్ క్లాస్ లో SSL VPN DMA VPN ఓకే ఇది క్యాటలిస్ట్ అనే సిరీస్ ఏదో ఉంది కదా సార్ అది ఏదమ్మా క్యాటలిస్ట్ స్విచెస్ సిరీస్ ఉంది కదా స్విచ్ రౌట్ అది నెంబర్ ఎంత సిరీస్ నెంబరు అంటే నార్మల్ గా అడుగుతున్నా రెజ్యూమ్ లో అది మీరు పెట్టిన రెజ్యూమ్ లో ఉందన్నమాట క్యాటలిస్ట్ అది ఎవరితో పెట్టారమ్మా మనకు తెలియదు అది చూద్దాం అది కాన్సెప్ట్ నాకు పింగ్ చేయి ఏం పెట్టాడు చూసి చేద్దాం అది ఏందో తెలుసుకుందామని అంతే దాని గురించి ఏం కాదన్నమాట సరే పింగ్ చేయి వాట్సాప్ లో ఒకసారి పింగ్ చేస్తే చూద్దాం 3 years ఎక్స్పీరియన్స్ కదా నీకు పంపించింది అవునవును సరే సరే అశోక్ ఉన్నాడు కదా అశోక్ కూడా సేమ్ ఉందన్నమాట అశోక్ కూడా ఇదే పెట్టుకున్నాడా ఇది సిస్కో క్యాటలిస్ట్ 4500 2930 సిరీస్ ఇచ్చేస్తాను క్యాటలిస్ట్ అంటే ఏంటో అని అర్థం కాక అడుగుతున్నాను క్యాటలిస్ట్ అంటే స్విచ్ నేమ్ బస్సు మనకి ఓల్డెన్ డేస్ లో మనకి స్విచ్ సిస్కో లో కంపెనీ నేమ్ అది వెండర్ నేమ్ క్యాటలిస్ట్ స్విచ్ 292625 సిరీస్ ఉంటుంది సిస్కో రాకముందు సిస్కో రౌటర్స్ లో క్యాటలిస్ట్ అనే కంపెనీ కూడా సిస్కోతో మెర్జ్ అయింది ఓకే వాడు తయారు చేసిన స్విచెస్ ని క్యాటలిస్ట్ తీసుకోండి ఓకే అది సేమ్ అది ప్రాబ్లం సేమ్ సిస్కో రౌటర్స్ బట్ క్యాటలిస్ట్ కంపెనీ ఓన్లీ స్విచెస్ మీద వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అసోసియేట్ అయ్యారు అన్నమాట ఓకే సో దానికోసం క్యాటలిక్ స్విచెస్ ఉన్నాయి రౌటర్స్ తక్కువే స్విచెస్ వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసింది ఓకే ఓకే రెజ్యూమ్ కూడా ఒకసారి అయితే ఫార్వర్డ్ చేస్తాను సార్ ఒకసారి చూడండి చూడు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయి నీకు మెయిల్ అడ్రస్ ఉంది ఇప్పుడు నీకు రికార్డింగ్